నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. యాకోబు కనాను దేశంలో కాపురము చేస్తున్న ఆ రోజులండి. యాకోబు కనాను దేశంలో కాపురం చేస్తూ ఉన్నారు. ఎలా అతడు నివసిస్తున్నారు అంటే వేదనతో, బాధతో, కన్నీళ్లతో అతడు జీవిత మనుగడ కొనసాగించబడుతుంది. ఎందుకు అతడు కన్నీరు కార్చవలసిన అవసరం ఏంటి అంటే, ఒక ప్రక్క కన్న కుమారుడు కనుల ముందు కనపడక కనుమరుగైపోయాడు. కనుమరుగైపోయిన ఆ దినాలలో యాకోబు కనాను దేశంలో కూర్చొని కన్నీరు కారుస్తున్నాడండి. అతని మనసులో నాటుకుపోయిన మాట ఏంటంటే, నేను ఇంత అమితముగా ప్రేమించాను, నేను ఇంత ఇష్టపూర్వకంగా అతన్ని ఇష్టపడ్డాను, నా మనసులో, నా మదిలో, నా ఎదలో అతనిని నేను స్థిరపరుచుకున్నాను అనుకున్నట్లుగా అతనిని తలంచుచు కన్నీరు కారుస్తున్నారండి. ఒక విచిత్రమైన లేకపోతే బాధకరమైన విషయం ఏంటంటే, లోకంలో ఒక సామెత ఉంది, మూలిగే నక్క మీద మూడిత్తనాల కాయ అంటే ఏంటి? తాటికాయ. మూడిత్తనాల కాయ పడ్డట్టుగా ఇతడు ముందే కుమిలిపోతున్నాడు. ఎవరు పోయి? కన్న కుమారుడు పోయి, అరే బాబు, ఇంటి ఇళ్ళ పాదినంతా నేను ఎలా పోషించాలి, ఇంటి ఇళ్ళ పాదినంతా నేను ఎలా నడిపించాలి అనుకుంటున్నాడు. ఎందుకనంటే ఒక ప్రక్కేమో కొడుకు పోయిన బాధలో ఉన్నాడు, మరొక ప్రక్కేమో కరువు విలయతాండం ఆడుతూ ఉంది. ఎటు చూచిన అతనికి ఇబ్బందులే, ఎటు చూచిన అతనికి ఇక్కట్లే, ఎటు చూచిన అతనికి కన్నీరు తప్ప మరొకటి అతని కంటికి కనబడట్లేదండి. ఆ సందర్భాలలో అతడు ఇంకా ఇంకా కుమిలిపోతున్నాడు. ఏంటా ఈ మనుగడ, ఏంటా ఈ జీవితం, ఏంటా ఈ కుటుంబ పరిస్థితి అని కుటుంబంలో కూర్చొని గొప్పగా కోల్చబడి కన్నీరు కారుస్తున్నాడు. సరే, కన్నీరు కారుస్తే ప్రయోజనం ఏమైనా ఉందా? కన్నీరు కారుతున్న కడుపేమో మడుతుంటుంది కదండి, కడుపేమో ఆకలితో ఉంటుంది కదండి. అందుకే కుమారులను పిలిచి, బాబు, ఎట్ట మన దేశంలో విపరీతమైన కరువు ఉంది, ఈ కనాను దేశంలో కరువు విలయతాండం ఆడుతూ ఉంది గనుక మన ప్రక్క ఉన్న దేశంలో ఐగుప్తులో సర్వ సమృద్ధి ఉంది, మీరు అక్కడికి వెళ్ళి అంత ఆహారము తీసుకొని రండి అని యాకోబు తన కుమారులను పిలిచి కుమారులతో చెప్పాడండి. ఈ కుమారులు కూడా తిన్నగా ఐగుప్తు దేశంలో అడుగు పెట్టారు. దేనికోసం? ఆహారం కొనుక్కునేదానికి వెళ్ళారు, ధాన్యాన్ని కొనేదానికి వెళ్ళారు. వెళ్ళి ధాన్యం కొన్నారు. అక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. ఇంచుమించుగా బైబిల్ చదివే వారందరికీ చరిత్ర తెలుసు, చదవని వారికి మనం చేసేది ఏం లేదు, కానీ బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరికి ఈ చరిత్ర తెలుసు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, వీరందరూ ఐగుప్తు దేశంలో యోసేపు దగ్గరికి వెళ్ళి ధాన్యము కొన్నారు. అంతలో యోసేపు వీరిని చూచి వీరిని పిలిచి వారితో తన మనసులో ఉన్న మాట చెప్తున్నారు. విషయాలు చాలా జరిగాయి, ఇప్పుడు అంత అవసరం లేదు కనుక నేను క్లుప్తంగా చెప్తున్నాను. వారి అన్నలందరినీ పిలిచి వారి అన్నలతో ఒక మాట అంటున్నాడు, బాబు, ఈ ఆహారం ఇచ్చేది ఎవరో తెలుసా? నేనే. ఇచ్చిన నేనెవరో మీకు తెలుసా? బాబు, ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్న ఒక అధికారివి. కాదు 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 కాదు, నేనెవరో తెలుసా? మీ రక్తము పంచుకొని పుట్టిన మీ సహోదరుడును, నేను మీ తమ్ముణ్ణి అని లోపండి. ఇక అన్నల మనసు లేకపోతే అన్నల హృదయం పగిలిపోయి ఉంటుంది. ఎందుకు పగిలిపోయి ఉంటుందంటే, అయ్యో బాబోయ్, వీడు పోయాడు అనుకున్నాం, వీడు మరలా మన ముందు నిలబడి ఒక అధికారిగా నిలబడ్డాడు, ఇతడు తప్పక అది మనసులో ఉంచుకుంటాడు. ఏది? మనం చిత్రవదన చేశామే, మనం కొట్టామే, గాయపరిచామే, గోతులో వేశామే, గోతులోంచి ఇతన్ని తీసి మిథ్యానీయులకు అమ్మామే, ఇవన్నీ అతని మనసులో తలంచుతాడు. మనం ఎవరేమో గుర్తుపట్టినప్పుడు అది కూడా అతనికి గుర్తుంటుంది. ఇక మన పరిస్థితి ఏంటి అని ఒకరు మాట్లాడుకుంటా ఉన్నారు. అంతలో యోసేపు అంటారు, ఒరే బాబు, మీరు ఏదో నాకు కీడు చేస్తారని
నేను మరలా కీడుకు ప్రతి కీడు నేను చెయ్యను. అలాంటి స్వభావం నాది కాదు. చెప్పేది వినండి. మీకు ముందుగా ఈ దేశానికి దేవుడు నన్ను పంపాడు. ఎందుకంటే ఆయన ముందుగా తలంచాడు కనానుకు కరువు కలుగుతుందని, కనానులో విపరీతమైన కరువు విలయతాండం ఆడుతుందని ఆయన ముందుగా తలంచి మీకు ముందుగా నన్ను ఇక్కడికి పంపాడు. ఎందుకంటే మీరు కరువులో పడిపోకుండా, కరువుతో మీరు మరణించకుండా, మీకు సమృద్ధైన ఆహారము ఇచ్చుటకు, మీకు సమృద్ధైన దీవెన ఇచ్చుటకు మీకు ముందుగా ఆయన నన్ను ఇక్కడికి పంపాడు. మీరేం కలవరపడొద్దండి అని చెప్పాడు. చెప్పి వారికి పెట్టవలసిన ఆహారాన్ని పెట్టి వారిని పంపేటప్పుడు ఒక మాట అన్నాడు. మీరు వెళ్ళి మన తండ్రి యాకోబు ఉన్నాడే, మన తండ్రి, ఆ తండ్రితో మీరు వెళ్ళి చెప్పండి. ఏం చెప్తారంటే, నీ ప్రియమైన కుమారుడు, నీ ముద్దుల కుమారుడు చనిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నాడు, ఐగుప్తు దేశంలో అధికారాన్ని చేత పట్టుకొని ఉన్నాడు, మీరు వెళ్ళి చెప్పండి అని అన్నలతో చెప్పి అన్నలను పంపించారండి. ఇప్పుడు అన్నలు కూడా తిన్నగా యాకోబు దగ్గరికి వచ్చి యాకోబుతో ఒక మాట అంటున్నారు. నానా నానా, మనమందరం అనుకున్నామా యోసేపు చనిపోయాడని? నానా, మనమందరం తలంచామా యోసేపు కనుమరుగైపోయాడు, ఇక కానరాని లోకానికి వెళ్ళిపోయాడు తలంచామా? అవునయ్యా. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, యోసేపు చనిపోయారు అన్న సంగతి, లేకపోతే యోసేపు బ్రతికి ఉన్నాడన్న సంగతి వీరికి తెలియదా? ఏంటి అంత సీరియస్ చూస్తున్నారు? అన్నలకు తెలుసా తెలియదా? యోసేపు బతికాడా చనిపోయాడా? ఏదంత సీరియస్ చూస్తున్నారు, విచిత్రంగా చూస్తున్నారు మీరు. అన్నలకు తెలుసా తెలియదా? తెలుసు. ఎందుకంటే కొట్టింది ఎవరు? గోతిలో పడేసింది ఎవరు? గోతిలోండి పైకి తీసింది ఎవరు? తీసిన వీరు మిథ్యానులకు అమ్మింది ఎవరు? వీళ్ళే కదా. వీళ్ళకి తెలియకుండా ఏం లేదు కదా, అన్నీ తెలుసు. మళ్ళీ నాన్నతో అంటారు, నాన్న మనం అనుకున్నాం కదా చనిపోయాడని. యోసేపు చనిపోలా, యోసేపు ఇంకా బ్రతికే ఉన్నారు. యోసేపు సజీవుల మధ్యలో ఉన్నాడు. యోసేపు సజీవుల మధ్య నిలబడి ఐగుప్తు దేశములో సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తూ ఉన్నారు. యోసేపు ఆజ్ఞ లేకుండా, యోసేపు నోటి మాట లేకుండా ఐగుప్తు దేశంలో చెయ్యి కానీ కాలు కానీ ఎవడు ఆడించట్లేదు. యోసేపు కూర్చోమంటే కూర్చుంటున్నారు, యోసేపు లేయమంటే లేస్తున్నారు. అంత అధికారాన్ని చేతపట్టుకొని యోసేపు ఐగుప్తు దేశాన్ని ఏలుతున్నాడు అనే మాట తండ్రి విన్నాడండి. అప్పటి వరకు తండ్రి ఎలా ఉన్నాడు? కన్నీళ్ళ మధ్యలోనే. అప్పటి వరకు తండ్రి ఎలా ఉన్నాడు? బాధకరమైన పరిస్థితుల్లోనే. అప్పటి వరకు తండ్రి ఎలా ఉన్నాడు? క్లిష్ట పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో వేదన పడుతూ ఉన్నాడు. యాకోబు కుమారులు వచ్చి ఎప్పుడైతే యోసేపును గురించి చెప్పారో మరుక్షణం లేఖనంలో చక్కగా రాయబడిన మాటని తెలుసండి, యాకోబు హృదయం తెప్పరిల్లెను. ఎప్పుడైతే యాకోబు కుమారులు వచ్చి యాకోబుతో ఈ మాట చెప్పారో, యోసేపు ఇంకా బ్రతికే ఉన్నారు అనే మాట విన్నారో, మరుక్షణం లేఖనం అంటుంది అతని ప్రాణం తెప్పరిల్లెను. ఇక ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఇతని మనస్సులోంచి ఒక ఆలోచన, ఒక మాట వస్తుంది, బాబు ఇక లేడు, ఇక రాడు, ఇక కనబడడు అనుకున్న నా కుమారుణ్ణి నేను చూడాలి. ఇక చూడలేము అనుకున్నాను, ఇక నేను మరలా కలవలేను అనుకున్నాను, ఇక నేను మరలా మాట్లాడలేను అనుకున్నాను. ఒక శుభవార్త నేను విన్నాను, చూడలేను అనుకున్న నా కుమారుని నేను చూడబోతూ ఉన్నాను. మనసు విప్పి మాట్లాడలేను అనుకున్న నా కుమారునితో నేను మాట్లాడబోతూ ఉన్నాను. ఎప్పుడు మనం వెళ్ళాలి అని ఉన్న పాటునండి అడావుడిగా ఏమి ఆలోచించకుండా అందరినీ బయలుదేరమన్నాడు. ఇతడు బయలుదేరాడు. తిన్నగా బయలుదేరి, మన భాషలో శబ్దం, ఈ ఊర్లో బాగా చెప్తే గుర్తుండే పేరేంటి? స్థలం పేరు, సరే రైల్వే స్టేషన్ అనుకుందాం. పాపం ఆయన ఇక్కడ బయలుదేరాడు. ఎక్కడా?
గూడూరు హోసన్న మందిరంలో బయలుదేరాడు. ఎప్పుడైతే ఈ మాట విన్న మరుక్షణం అతను మొత్తం మూటెముళ్ళ సర్దుకొని తిన్నగా బయలుదేరి వెళ్ళాడు. ఎంత దూరం వెళ్ళాలా, కొంచెం దూరం, అంటే రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాడు. అందరూ వెళుతూ ఉన్నారు. ఒకళ్ళ ఇద్దరా? పిల్లలు, మనవళ్ళు, మనవరాలు, భార్యలు, కోడళ్ళు, కొడుకులు. ఒరే బాబా, చాలామంది సమూహం, చాలా సమూహం. అందరూ బయలుదేరి వెళుతున్నారు. వెళుతున్న వాడు వెళ్ళక, ముందుకు అడుగులు వేయక తిన్నగా ఆ స్టేషన్ దగ్గర ఆగిపోయాడు. ఎవరికేం చెప్పలేదు. యాకోబు నిలిచిపోయాడు. ముందుకు వెళుతున్న కోడళ్ళు, ముందుకు వెళ్ళిన కొడుకులు, ముందుకు వెళ్ళిన మనవళ్ళు, మనవరాలు ఒక్కసారి వెనక్కి చూశారు. ఏడి మా తాతయ్య అని, ఏడి మా మామయ్య అని, ఏడి మా నాన్నగారి అని ఒక్కసారి వెనకకు చూస్తే యాకోబు అక్కడ నిలిచిపోయాడు. ముందుకెళ్ళేవారు మరలా వెనకకు వచ్చి యాకోబుతో అడుగుతున్నారు, బాబు ఏంటి, ఎవరికి పెట్టకుండా ఇక్కడ నిలిచిపోయావు, ఎందుకు ఆగిపోయావు అని అడిగితే, అప్పుడు యాకోబు మనవళ్లతో, మనవరాళ్లతో, కోడళ్లతో, కుమారులతో, పనులతో అందరితో ఒక మాట అంటున్నాడు. నేను ఆవేశంగా అడుగులు వేశా. ఎందుకని? ఆలోచించుకున్న అడుగులు వేశా. ఎందుకని? లేడు అన్న కుమారుడు ఉన్నాడని తలంచి మరుక్షణం అడుగులు వేశా. కానీ నేను అడుగులు వేసేటప్పుడు, నేను ఐగుప్తు దేశంలోనికి వెళ్ళేటప్పుడు నేను నా దేవుని దగ్గరికి వెళ్ళి అడగల, అయ్యా నన్ను వెళ్ళమంటావా వద్దంటావా, నేను ఐగుప్తునకు వెలుట మంచిదా కాదని నేను నా దేవుణ్ణి అడగకుండా నేను నిర్ణయం తీసేసుకున్నాను. అందుకని ఇది మంచి పద్ధతి కాదు. నేను దేవుని అడిగి దేవుని పాదాలు పట్టుకొని దేవుడు వెళ్ళమంటే వెళ్తా, ఉండమంటే ఉండిపోతా అని యాకోబు అక్కడ నిలిచాడు. ఎందుకు ఇంత శాదస్థం కాకపోతే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? కాదురా బాబు, చాదస్తం కాదు, ఇంకోటి కాదురా సామె. మా తాత ఎవరు ఇసాకా? నా తల్లి, ఇసాక్ కాదమ్మా, మా తాత అబ్రహాం గారు పెట్టకుండా తిన్నగా ఐగుప్తు దేశంలో అడుగుపెట్టి వచ్చేటప్పుడు ఒకటి తీసుకొని వచ్చారు. ఎవరిని? ఆగరమ్మని తీసుకొని వచ్చారు. వచ్చిన వాడు ఏమైనా ప్రశాంతంగా ఉన్నాడంటే లేడు. ఉన్నాడండి ప్రశాంతంగా? ఒక్కరు అద్దు, ఇద్దరు ఒక్కరు అద్దు, ఇద్దరు వద్దు. పాపం అబ్రహాం గారు ఏం చేశాడు? ఒక ఆమె కాదు ఇంకొక ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. మరి పెళ్లి చేసుకున్నాడు సుఖంగా నెమ్మదిగా ఏమైనా ఉన్నాడా? ఇటు శారమ్మకు చెప్పలేక, ఇటు ఆగరుకు చెప్పలేక, ఆగరుకు చెప్తే శారమ్మ ఏమంటుందో, శారమ్మకు చెప్తే ఆగరు ఏమంటుందని ఇద్దరి మధ్యలో ఏమైపోయాడు? కష్టంలో కూర్చున్నట్టుగా కన్నీరు కారుస్తున్నాడు. ఎవరికి చెప్పుకోలేక, ఒరే బాబు ఆ గతి నాకెందుకు, నేను వెళ్ళేది ఎక్కడికి? ఐగుప్తునకు. మరి వెళ్ళేటప్పుడు నేను దేవుణ్ణి అడగకుండా ఎందుకు వెళ్ళాలి? అంతేనా? అంతనేముంది. మా నాన్నగారు ఉన్నారు. ఎవరు? ఇప్పుడు చెప్పండి అమ్మా. అబ్రహాం అండి. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు. ఎవరు? ఇస్సాకు గారు ఉన్నారు. ఆయన గోషెనులో విపరీతమైన కరువు కలిగితే ఏమి ఆలోచించకుండా గోషెను ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలా. మా నాన్న ఏం చేశాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా ఇక్కడైతే విపరీతమైన కరువు ఉంది, మరి ఈ కరువులో నేను చనిపోవటం మంచిది కాదు కదా, ఈ కరువులో నా కుటుంబం నశించిపోవటం మంచిది కాదు కదా, నేను ఈ ప్రాంతమును విడిచి ఐగుప్తునకు వెళ్ళమంటావా అని అడిగాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నాయనా, నా బుజ్జారు కొండ, నా ఇత్తడి కొండ, నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు నాన్న, ఈ గోషెనులో ఉండయ్యా, ఇక్కడ నేనేం చేస్తా, గొప్ప జనముగా నేను చేయబోతూ ఉన్నాను. ఒకటే అంటున్నాడు. ఎవరు? దేవాతి దేవుడు ఇస్సాకుతో చెప్తున్న, ఇస్సాకు ఎంత కరువు కలిగినా, ఎంత మరణ అవస్థలోనికి ప్రజలు వెళుతున్నా, తినేదానికి ఆహారం లేకపోయినా, తాగేదానికి నీళ్లు లేకపోయినా, ఒకవేళ ఎడారిగా మార్చబడినా నీవు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళవద్దు, నీవు ఐగుప్తు దేశంలో అడుగు పెట్టవద్దు. ఎందుకంటే ఈ కరువు కలిగిన దేశములోనే నేను నిన్ను గొప్ప జనముగా నేను చేయబోతున్నాను అన్నాడు.
మా నాన్న ఏం చేశాడు? దేవుని మాటకు కట్టుబడి నిలిచిపోయాడు. దేవుడు ఏం చేశాడు? మా నాన్నని గొప్ప జనముగా చేశాడు, అత్యధికముగా అభివృద్ధి పరిచాడు. ఇప్పుడు మరి నేను అడగకుండా, నిర్ణయము తీసుకోకుండా ఒకవేళ వెళ్ళానంటే గోతులో పడుతా, ఒకవేళ వెళ్ళానంటే కష్టములు కూరుకొని పోతా, ఒకవేళ వెళ్ళానంటే కన్నీరు చూస్తాను. ఇప్పుడు చూచిన కన్నీరు కంటే రెట్టింపైన కన్నీరును చూస్తాను. ఇప్పుడు పడుతున్న కష్టము కంటే రెట్టింపైన కష్టమును నేను అనుభవిస్తాను. ఇవన్నీ నాకెందుకు స్వామి? ఇవన్నీ నాకు అక్కర్లేదు. అందుకని నేను ఎందుకు నిలిచిపోయానంటే దేవుణ్ణి అడగాలి అని. ఇప్పుడు యాకోబు నిలిచిపోయిన తర్వాత కుమారుడు బయలుదేరతారా? కుమారుడు కూడా నిలిచిపోయారు. ఇప్పుడు యాకోబు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడండి. అయ్యా, నా కుమారుడు బ్రతికి ఉన్నాడన్న సంగతి నేను విని బయలుదేరి, నిన్ను అడగకుండా బయలుదేరి వచ్చా. నన్ను క్షమించి నా మీద నీ కటాక్షము నిలిపి ఒకసారి నాతో చెప్పు, నా కుమారుని చూచుటకు నేను వెళ్ళమంటావా, ఐగుప్తుకు వద్దంటావా, లేదా ఈ కరువు కలిగిన ఈ కనానులో నిలిచిపోమంటావా? నీవు ఏది చెబితే నేను అది చేస్తానయ్యా అన్నాడు. అని పాపం యాకోబు ఆ రాత్రి దేవునితో మాట్లాడటం ప్రారంభించాడు. ఎప్పుడు? అడుగు తీసి కొంచెం దూరం వెళ్ళి నిలిచిపోయిన ఆ రాత్రి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఆ రాత్రి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై యాకోబుతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. ఆయన యాకోబుతో దేవుడు మాట్లాడుతున్న రాత్రి, మాట్లాడుతున్న సందర్భం, ఆయన అంటున్నారు, యాకోబు, నీవు నా సన్నిధిలోనికి వచ్చి నేను వెళ్ళాలా వద్దా అని నన్ను అడుగుతున్నావు గనుక ఇప్పుడు నేను నీతో చెప్తున్నాను, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. చూడండి, నీవు ఎక్కడికైతే వెళ్ళాలి అని తలంచావో, ఏ చోట నీ ప్రియమైన కుమారుణ్ణి చూచుటకు నీవు అడుగులు వేస్తూ బయలుదేరావో ఆ చోటకు వెళ్ళుటకు నీవు భయపడవద్దు. ఆ ఐగుప్తు దేశములో నేను నిన్ను గొప్ప జనముగా చేయబోతున్నాను. నేను నిన్ను ఐగుప్తు దేశములోనికి తీసుకొని వెళ్ళి అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేయబోతున్నాను. చేసేదానికి ముందు, తీసుకొని వెళ్ళేదానికి ముందు ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, ఏ చోట నుంచి అయితే నువ్వు బయలుదేరి వెళుతున్నావో ఆ చోట నుండి ఏ చోటకైతే వెళ్ళదలిచావో ఆ చోటకి నేను నీతో కూడా రాబోతూ ఉన్నాను. కోటు గట్టిగా కొట్టు. దేవుడు యాకోబుతో ఒక వాగ్దాన పూరితమైన మాట చెప్తున్నాడు. యాకోబు, ఓ యాకోబు, నీవు ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడవద్దు. ఎందుకంటే ఈ ఐగుప్తునకు రాబోతున్నాడు కనుక నీవు కలవరపడవలసిన అక్కరలేదు. నేను నీతో కూడా వచ్చి ఈ ఐగుప్తు దేశములో నేను నిన్ను గొప్ప జనముగా చేయబోతూ ఉన్నాను. ఈ ఐగుప్తు దేశములో నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదించబోతూ ఉన్నాను. ఈ ఐగుప్తు దేశములో ఎలాంటి ఆలోచన లేకుండా, ఎలాంటి కష్టము లేకుండా, ఎలాంటి బాధ లేకుండా ఈ ఐగుప్తు దేశములో నేను నిన్ను గొప్ప జనముగా చేయబోతూ ఉన్నాను. నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను. నేను నిన్ను దీవెనకరంగా మార్చబోతూ ఉన్నాను. కనుక భయపడకుండా నీవు బయలుదేరి వెళ్ళు. ఈ మార్గములో నేను నీతో కూడా వస్తానయ్యా, నువ్వేం కంగారు పడగాకు అని దేవాతి దేవుడు యాకోబుతో ఐగుప్తు దేశానికి వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. యాకోబుతో ఒకే వాగ్దానంతో కూడా మాట చెప్తున్నాడు. నేను నీతో పాటు ఎక్కడికి వస్తా? అక్కడికి వచ్చి అక్కడ నేను నిన్నేం చేస్తా? అత్యధికంగా. ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని మాట ఏంటంటే, నిజమే, ఈ సంవత్సరం 3 మాసాలు, ఈ 4వ మాసం కూడా ఇక 2 రోజులు దాటుకొని వెళుతాం, మరొక మాసంలో అడుగు పెడతాం. ఈ ఆరాధనలో ఒకవేళ ఇప్పటి వరకు జనవరి 1వ తేదీ నుండి ఈ ఏప్రిల్ 28వ తేదీ వరకు ఒకవేళ దేవుడు నీతో నడవలేదేమో, దేవుడు నీ కుటుంబంలో లేడేమో,
దేవుడు నువ్వు వెళ్తున్న మార్గంలో నీతో కూడా రాలేదేమో, నీతో కూడా రాలేదు కనుకనే కదా కన్నీరు కార్చింది. నీతో కూడా నీ కుటుంబంలో లేడు కనుకనే కదా ఇబ్బందులు, ఇక్కట్లు, అవంతరాలు, ఆటుపోటులు, అడ్డంకులు కలిగి అట్లాగా గొప్పగా కూల్చబడి వేదన పడుతూ వచ్చింది. నీతో ఆయన రాలేదు కనుకనే కదా ఎంత ప్రయాసపడుతున్నా నీ ప్రయాసలో ఆశీర్వాదం కనపడట్లేదు. ఎంత కష్టపడుతున్నా ఆ కష్టంలో ప్రతిఫలం లేక కన్నీరు కారుస్తూ వస్తున్నావు కదా. ఎందుకని అంటే ఆయన నీతో లేడు, ఆయన నీతో రావట్లేదు. ఆయన నీతో రాకపోయేదానికి ప్రబలమైన కారణం ఏంటంటే నీవు ఎక్కడికి వెళుతున్నా ఆయన అడగట్లేదు. నేను వెళ్ళమంటావా వద్దంటావా, ఈ పని చేయమంటావా వద్దంటావా, ఇది మాట్లాడమంటావా వద్దంటావా, ఇది చేస్తే నాకు దీవెన కాదా అని ఏ ఒక్కరోజైనా దేవుని పాదాలు పట్టుకొని అడిగిన రోజు ఒక్కటైనా ఉందండి? అది లేకనే కదా ఆయన మనతో రాలేదు, అది లేకనే కదా ఆయన మనతో ఉండలేదు. ఆయన రాకపోయినందువలనే కదా నువ్వు వేదన పడుతూ వచ్చింది. ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా నిండు మనసుతో ఓ సేవకుడిగా మనసారా కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఈ ఆరాధనలో ఈనాటి వరకు ఆయన నీతో లేడేమో, ఆయన ఈనాటి వరకు నీ కుటుంబంతో రాలేదేమో, ఈనాటి వరకు నీ వ్యాపారంలో ఆయన నీతో కలిసి ఉండలేదేమో. నా ప్రభు ప్రవచనాత్మకంగా మీతోనే చెబుతూ ఉన్నారు. ఏప్రిల్ 28వ తేదీ నుండి నా ప్రభు నీతో కూడా రాబోతూ ఉన్నారు, మీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నారు, మీతో కూడా ఉండబోతూ ఉన్నారు. ఆయన ఇక మీదట మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి నా ప్రభువు యేసుక్రీస్తు మీతో వచ్చునుగాక, మీతో వచ్చునుగాక, మీతో వచ్చునుగాక. ఇది మొదలుకొని ఈ క్షణము మొదలుకొని ఆయన మీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నాడు, మీతో కూడా ఆయన నిలిచి ఉండబోతూ ఉన్నాడు. భయపడకు, నా ప్రభు అయిన యేసు మీతో కూడా వచ్చునుగాక. ఎవరు ఆయన అంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక నాతో కూడా రాబోతూ ఉన్నాడు. యాకోబుతో అన్నాడు కదా, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. నేను ఈరోజు చెప్పబోయే సందేశం ఏంటంటే నీతో కూడా వచ్చు దేవుడు. ఒకరోజు యేసుక్రీస్తు శరీరధారిగా సంచరిస్తున్న ఆ రోజులో యేసుక్రీస్తు శిష్యులను పిలిచి, బాబు మీరు పలాని ప్రాంతానికి వెళ్ళండి, నేను ఉదయాన్నే మిమ్మల్ని కలుసుకుంటాను అని వారికి చెప్పి వారిని సాగనంపాడు. పాపం వారు కూడా మిగిలిన మొక్కలన్నీ గంపలు ఎత్తుకొని తిన్నగా నావ దగ్గరికి వెళ్ళి 12 గంపలు ఎత్తుకొని తిన్నగా నావలో కూర్చున్నారు. నా కోణంలో వ్యాఖ్యానం మీకు చేస్తున్నా. ఈ ప్రక్కన 6 మంది, ఈ ప్రక్కన 6 మంది కూర్చున్నారు. వీరికి మధ్యలో ఏం పెట్టారు? గంపలు పెట్టారు. ఇక తిన్నగా అబ్బో ఏం పాట నడిపించునావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున అనే పాట కంటే మనం వేరే రకంగా పాడుకోవచ్చు. ఇప్పుడు వద్దులే, నన్ను చూడండి, నేను చెప్తాను. ఈ శిష్యులందరూ పాడుకుంటూ వెళుతున్నారు. యేసు ప్రభుకున్న అలవాటు ఏంటంటే పగలంతా తండ్రి రాజ్యంను గూర్చి బోధిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. సాయంత్రం అయ్యేలోపు ఇతనికి ఎక్కడికి వెళ్తాడు? గెచ్చమనే తోటలోనికి వెళ్ళి దేవునితో, తండ్రితో సాంగత్యం, సహవాసం చేస్తాడు. రాత్రంతా ఆయన తండ్రితో మొరపెట్టడం, ప్రార్థన చేయడం ఎవరికి అలవాటు? యేసుక్రీస్తుకు అలవాటు. ఆ అలవాటు ప్రకారంగా ఆయన వెళ్ళాడు, వీరిని పంపాడు, ఆయన ప్రార్థన చేస్తున్నారు. వీరు ప్రయాణమై సాగి వెళుతున్నారండి. కొంచెం దూరం వెళ్ళారు, ఇక గమ్యము చేరుతామనుకున్నారు, ఇక ఇబ్బంది లేదులే దరికి చేరుతామనుకున్నారు. ఒక పక్క తెడ్డేస్తున్నారు, ఒక పక్క నోటికి పని చెప్తున్నారు. నోటికి పని చెప్తున్నారు, చెయ్యికి తెడ్డు పట్టుకొని సముద్రానికి ఒక పని చెప్తున్నారు. తెడ్డేస్తున్నారు, నోటికి పని చెప్తున్నారు, తెడ్డేస్తున్నారు, నోటికి పని చెప్తున్నారు, పాట పాడుకుంటున్నారు. సాగుతుందని బాగానే సాగుతుంది. కొంచెం దూరం వెళ్ళేలోపండి సముద్రం మొత్తం అలజడి, అల్లాకొల్లం. అప్పటి వరకు నిమ్మలమ్మగా ఉండిన సముద్రం, అప్పటి వరకు అవంతరాలు లేకుండా నిమ్మలమ్మగా నెమ్మదిగా ఉన్న సముద్రం, అప్పటి వరకు నిమ్మలమ్మగా సాగిపోతున్న నావా మరుక్షణం అంతలోనే అలజడి. నావ సముద్రములో అలజడి కలిగి ఒక ప్రక్క గాలి,
ఒక ప్రక్క అలలతో ఈ నావ కొట్టబడుతుందండి. వీరికి ఏం అర్థం కావట్లేదు. ఒరే బాబు, ఇప్పటి వరకు సాఫీగా సాగి వెళ్ళింది కదా, ఏంది ఇంతలోనే ఉన్న పాటన ఇలా జరిగిపోయింది అని ఎన్ని ప్రయత్నాలు చేశారంటే అన్ని ప్రయత్నాలు చేశారు. నావలో ఉన్నవన్నీ సముద్రంలో పడేశారు. ఇక అయినా ఆగట్లేదు. సరే బ్రతుకుదాం అనుకొని ఆ నావకు ఉన్న తెర దింపేశారు. ఎటు గాలి కొడితే అట్టనే వెళ్ళిపోతాం లేదు, దరికి ఆ దొర ఈ దొర చేరుతామని. ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదండి. అన్నీ విఫలమైపోయాయి. ఇక నావలో కూర్చున్న వారందరూ ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారు. ఇదేం కర్మరా బాబు, దరికి చేరుతాం అనుకున్నాం, అద్దరికి పోకునే మధ్యలో సముద్రంలో కలిసిపోయేటట్లుగా ఉన్నాం. ఈ సముద్రంలో మన ప్రాణాలు విడవవలసి వస్తుంది. ఈ సమయంలో మనం ఆదుకోగలిగిన వాడు, ఈ సమయంలో మనం అద్దరికి చేర్చగలిగిన వాడు ఎవరు ఉన్నారు? నేను ఒక మాట చెప్పనా? ఎందుకంటే ఆ నావ సముద్రములో అలజడితో తాకుతుంది, అలలతో కొట్టబడుతుంది, గాలితో నెట్టబడుతుంది. కారణం ఏంటి అంటే ఆ నావలో ఎవరు లేరు? యేసు లేడు. యేసు లేకపోయినందువల్లనే నావ కొట్టబడుతుంది. యేసు లేకపోయినందునే నావ ఒడిదుడుకుల మధ్యలో నిలిచిపోయింది. గమ్యము చేరలేక, మధ్యలో నిలిచిపోలేక, మరల వెనకకి రాలేక మధ్యలో నిలిచిపోయి ఆ నావలో ఉన్న సమూహం మొత్తం కన్నీరు కారుస్తుందండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కటి కూడా సఫలం కాలేదు. అంతలో యేసుక్రీస్తు వెళ్ళాలి, తెల్లవారుతుంది. 4వ జామున తెల్లవారుజామున తిన్నగా బయలుదేరి ఆ ఊరికి వెళ్ళిపోవాలని సముద్రం మీదకి వెళుతున్నారండి. వెళుతుంటే యేసు ప్రభు వారిని చూచారు, వారు యేసు ప్రభును చూచాడు. సరే వీరు పిలిస్తే వెళదాం అనుకున్నాడేమో కాబోలు యేసుక్రీస్తు. లేఖనం అంటుంది వారిని దాటి వెళ్ళాలి అనుకున్నాడంట. ఆయన దాటి వెళ్ళాలి అనుకున్న ఆయన దాటి వెళ్ళకుండా నిలిచి వారి వైపు చూచాడు. వారి వైపు ఎప్పుడైతే చూచారో వారందరూ కలవరపడిపోయారు. ఒరే బాబు, ఇప్పుడే ఇబ్బందులో ఉన్నాం, ఇప్పుడే కష్టకాలంలో ఉన్నాం, ఈ టైములో ఎవరో అక్కడ భూతమో దయ్యమో నిలబడిపోయింది, ఇక మనము చావటం ఖాయం. నాకు వచ్చిన ఒక డౌట్, భలే డౌట్లు వస్తాయి. ఏం డౌట్ అంటే, యేసుక్రీస్తుతో నడిచారా? ఇల్లు నడిచాడు. యేసుక్రీస్తు రొట్టె ముక్కను తుంచి పంచి పెడితే తిన్నారా? తిన్నారు. యేసుక్రీస్తు స్పర్శ వీరిని తాకలేదంటారా? తాకింది. యేసుక్రీస్తు ముఖంలో ముఖం పెట్టి చూడలేదంటారా? చూచారు. యేసుక్రీస్తు వేస్తున్న అడుగులలో వీరు అడుగు వేయలేదంటారా? వేశారు. యేసుక్రీస్తు ఉన్నవారు, యేసుక్రీస్తుతో నడిచిన వారు, యేసుక్రీస్తు పంచి పెడితే తిన్నవారు, యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తూ చూచిన వారు, యేసుక్రీస్తు నోట నుండి జారవాలుతున్న ప్రతి మాటను విన్నవారు. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ఆయన అక్కడ నిలబడి చూస్తే మరి ఆయన ఎందుకు గుర్తుపట్టలేకపోయారు వీళ్ళు? ఏంటండి, ఆయన ఎందుకు గుర్తుపట్టి బోధకుడా మేము ఇబ్బందులో ఉన్నాం, ఒకసారి మమ్మల్ని ఆదుకో అనవలసిన వారు వీరేమైపోయారు తెలుసా? అయ్యో బాబు, దయ్యం దయ్యం భూతం అని కలవరపడుతుంటే మన దేవుడు ఎవరు? కరుణ కలిగిన దేవుడు అండి. కోపించుచునే ఏంటంటే కోపించుచునే మన మీద వాత్సల్యత చూపెట్టగలిగిన వాడు. ఆయన వాత్సల్యత చూపెట్టకపోతే నేనైనా మీరైనా ఎవరైనా ఇక్కడ ఉండేవారిమి కాదు. ఆయన కనికరము చూపెట్టకపోతే ఈనాడు ఇక్కడ కూర్చొని ఆయన్ను స్తుతించే వారిమి కాదు. ఏనాడో మట్టికి మన్నై కాలగర్భంలో కలిసిపోయి మనం ఎక్కడ ఉండవలసిన వారమో ఎక్కడ ఉండేవారో మనకే తెలియదు. ఆయన వాత్సల్యతే, ఆయన కరుణ, ఆయన దయే నేటి వరకు మనలో ఏముంది? ఆయన మన మీద దయ చూపించేదానికి మనలో ఏమైనా ఉందా? అయినప్పటికీ ఆయన ఏం చూపించాడు? దయ చూపించాడు. కరుణ కలిగిన దేవుడు కదా, ఒకసారి కరుణ కలిగి ప్రేమమూర్తి కదా, ప్రేమను పంచుదామని రే రవాయ్ ఏంటి అలా కలవరపడుతున్నారు? ఏంటి అంత కంగారు పడుతున్నారు? ఏంటి అంత ధైర్యపరచబడుతున్నారు అన్నలోపు వాళ్ళు, అయ్యా దయ్యం దయ్యం, ఒరే తెక్కలోలారా, నేను దయ్యాన్ని కాదు, భూతాన్ని కాదురా, నేనే. యేసయ్య అంటున్నాడు, నేనే. ధైర్యము తెచ్చుకొని ఉండండి. ఈ అలజడిని చూచి అధైర్యపడకండి, ధైర్యాన్ని తెచ్చుకో అని చెప్పి
యేసయ్య సముద్రము మీద నిలిచి ఉన్న యేసయ్య సముద్రం మీద ఉండకుండా తిన్నగా నావలో అడుగు పెట్టాడండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు నావలో అడుగు పెట్టాడో లేఖనం ఈ విధంగా చెప్తుంది, ఎప్పుడైతే యేసయ్య నావలో అడుగు పెట్టిన మరుక్షణం వస్తున్న అలలు, వీచుతున్న గాలి, వస్తున్న గాలి, వస్తున్న అలలు అలాగే అణచివేయబడ్డాయి. ఎందుకని? ఇప్పుడు నావలో ఎవరున్నారు? నేను ఆలోచించా ఒకవేళ ఆ నావలో ఉన్నవారు శిష్యులు, గాలే ఇప్పుడు దాకా చంపేస్తాను, లేపేస్తాను, ఇక నేను బ్రతకలేను, ముంచేస్తానన్నావు కదా, ఎందుకు మౌనమైపోయా అని అడిగితే ఆ గాలి చెప్పింటుంది ఎవరికి? సుచ్చు అనగా అక్కడ నోరు తెసి గట్టికి సమాధానం చెప్పండి. ఎవరికి? శిష్యులతో అని చెప్పింటుంది. ఏంటిదే? గాలి, ఒరే తెక్కలోలారా మీరెంతరా నా ముందు, ఒక్కసారి గట్టిగా నెట్టానంటే ఇక మరల మీరు ఒడ్డుకెళ్ళరు, జలమయమే, జల సమాధే. మరి ఎందుకని చేయలేదు, ఎందుకని రాలేదు అంటే గాలి అంటుంది, ఒరే నన్ను సృష్టించిన సృష్టికర్త నీతో కూడా ఉన్నాడు కనుక నేను నిన్ను తాకలేకపోయాను. సృష్టించిన దేవుడు నీతో కూడా ఉన్నాడురా. సృష్టించిన దేవుడు నీతో కూడా అడుగులు వేశాడు, నీతో కూడా నిలిచిపోయాడు కనుకనే నేను నిన్ను తాకలేకపోయాను. అంతేనా? మళ్ళా ఇంకొకడు అన్నాడు, ఆడుండి ఈ వైపు చూశాడు. ఏ వైపు? అలల వైపు చూశాడు. అలా ఇప్పుడు వరకు ముంచేస్తాను, ఇక నువ్వు మరల లేయవు, ఒక్కసారి ఇట్టనంటే ఇట్ట కలిసిపోతావు అన్నావు కదా, అలా ఎందుకు రాలేకపోయావంటే అలా కూడా ఇదే సమాధానం చెప్తుంది. ఏమయ్యా, ఆయన ఎవరనుకున్నా? సృష్టి కాదు. ఆయన ఎవరనుకున్నావు? నన్ను సృష్టించిన, నోటి మాటతో నన్ను సృష్టించిన మహనీయుడు, పరిశుద్ధుడు ఆయన నీతో ఉన్నాడు, మీతో ఉన్నాడు, మీలో ఉన్నాడు. అందుకే నేను మిమ్మల్ని ఏమి చేయలేకపోయాను అని అలలు, గాలి నిమ్మలమైపోయింది, నావ అద్దరికి వెళ్ళిపోయింది. ఎందుకు అద్దరికి సురక్షితంగా వెళ్ళిందంటే ఎవరున్నారు నావలో? ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ ఈనాటి వరకు ఏ గాలి, ఏ అలలు, ఏ గాలి లాంటి పరిస్థితుల ప్రభావాలు, ఏ అలలు లాంటి ఆటుపోటులతో నింపబడిన శ్రమలు ఒకవేళ నీ కుటుంబాన్ని నెడుతూ, నీ వ్యక్తిగత జీవితాన్ని కుదిపేస్తూ, ఒకవేళ నీ కుటుంబానికి అలాగే అవంతరాల మధ్యలోనికి ఈడ్చుకొని వెళుతున్నాయేమో నేటి వరకు నాకు తెలియదండి. అలలు అనే శ్రమలు ఈనాటి వరకు నేను కొడుతున్నాయా? ఈనాటి వరకు నేను నెడుతున్నాయా? ఈనాటి వరకు నేను పతనము చేయలే కంకణము కట్టుకున్నాయా? ఒకవేళ ఆత్మ సంబంధమైన జీవితమును కావచ్చు, శరీర సంబంధమైన జీవితమును కావచ్చు, చేస్తున్న వ్యాపారమును కావచ్చు, చేస్తున్న చేతి పని కావచ్చు, చేస్తున్న ఉద్యోగములు కావచ్చు, నీ ఉన్న చోట కావచ్చు, ఏ శ్రమ నేను అలుముకుంది, ఏ శ్రమల మధ్యలో నువ్వు రాలేక అలాగే గొప్పగా కూల్చబడుతూ కన్నీరు కారుస్తున్నావు, ఈ శ్రమను నేను దాటలేను, ఇక ఈ కన్నీరు తొడబడదు, ఈ వేదన తొలగిపోదు, ఈ సమస్యల మధ్యలో నుంచి నేను బయటికి రాలేను, ఈ శ్రమ అనే సుడిగుండాల మధ్యలో నేను ఎరక్కపోయాను, ఇక ఈ శ్రమలేను నాకు కలిగేది, ఇక నాకు నెమ్మది కలగదా అనే నిస్సాయ స్థితిలో ఈనాటి వరకు గొప్పగా కోల్చబడి నిస్సాయ స్థితిలో పడిపోయి ఉన్నావేమో. ఈ ఆరాధనలో నా దేవుని మాటలు వింటున్న మీతోనే నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న మీతోనే నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఏ శ్రమ నిన్ను అలుముకుందో, ఏ కష్టం నిన్ను బంధించిందో, ఏ నష్టం నిన్ను నెట్టుకుంటూ వచ్చిందో నాకు తెలియదు. ఈ దినము నుండి నీ శ్రమల మధ్యలో నుంచి నా ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ విడిపించబోతూ ఉన్నారు, తప్పించబోతూ ఉన్నారు. నీ కుటుంబానికి క్షేమం కలగబోతూ ఉంది, నీ కుటుంబానికి ఆనందం కలగబోతూ ఉంది, నీ కుటుంబానికి సంతోషం కలగబోతూ ఉంది. శ్రమలు తొలగిపోతూ ఉన్నాయి, ఆటంకులు తొలగిపోతూ ఉన్నాయి, అడ్డుబండలు దేవుడు బెత్తలు చేయబోతూ ఉన్నాడు. ఇప్పుడే 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 నా దేవుడు బెత్తలు చేయబోతూ ఉన్నాడు, కొట్టువేయబోతూ ఉన్నాడు, తీసివేయబోతూ ఉన్నాడు. ప్రతిదీ శత్రుభూమిగా మార్చబడను గాక, శత్రుభూమిగా మార్చబడను గాక. నీ శ్రమ దినాలు తొలగిపోవను గాక, తొలగిపోవను గాక, తొలగిపోవను గాక. అదుగో 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 నా ప్రభువు అద్భుతం చేయబోతూ ఉన్నాడు, అద్భుతం చేయబోతూ ఉన్నాడు, అద్భుతం చేయబోతూ ఉన్నాడు. భయపడకు, భయపడకు.
అధైర్యపరచబడకు, యెహోవా ఇలాగ ఆజ్ఞాపించుచున్నాడు, గూడు సంఘస్థులారా, మీ శ్రమ దినాలను నా ప్రభువు సద్రుభూమి చేయబోతున్నాడు, కొట్టివేయబోతూ ఉన్నాడు. శ్రమల మధ్యలో నీకు జయం కలగబోతూ ఉంది, శ్రమల మధ్యలో ఆనందం నీకు కలగబోతూ ఉంది. ఇప్పటి వరకు నిన్ను వేధించిన ఏ శ్రమ అయినా ఇక మీదట ఆ శ్రమ నీ ఎదుట నిలబడకుండా నా దేవుడు కనుమరుగు చేయబోతూ ఉన్నాడు, కనుమరుగు చేయబోతూ ఉన్నాడు. పరిస్థితుల ప్రభావాలు విభిన్నంగా మార్చబడి కృంగిపోయిన సహోదరి సహోదరుడా, కృంగిపోయిన నా తల్లిదండ్రులారా, భయపడకు. నేను ప్రకటించే యేసు నీతో మాట ఇస్తున్నాడు. మాట ఇచ్చే దేవుడు మాట తప్పని వాడు, మాట ఇచ్చే దేవుడు మహనీయుడు. ఆ మహనీయుడైన యేసు నీతో మాట ఇస్తున్నాడు. ఈ స్థలమును దాటుకొని వెళుతూ ఉండగా నా ప్రభు మీతో కూడా రాబోతూ ఉన్నాడు, మీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నాడు. ఆయన మీతో వచ్చి మీ శ్రమ దినాలన్నిటినీ, మీ ఇబ్బందుల దినాలన్నిటినీ నా ప్రభు అణచివేసి, ఎక్కడ తలదించావు, ఎక్కడ అవమానము చూస్తూ వచ్చావు, ఎక్కడ నిందలు అనుభవిస్తున్నావు, అదే చోట నా దేవుడు మీ తలను పైకెత్తబోతూ ఉన్నాడు. ఈ రోజు నుంచి, ఈ క్షణము నుంచి నా దేవుడు నీ తలను పైకెత్తునుగాక. ఆయన నీతో వచ్చి గొప్ప జనముగా చేయునుగాక. ఆయన నీతో వచ్చి నిన్ను అత్యధికముగా ఆశీర్వదించునుగాక. ఈ దినము నుండి నా ప్రభు మీతో కూడా వచ్చి మీ శ్రమ దినాలన్నిటిని తీసివేయబోతూ ఉన్నాడు. ఒకవేళ ఈనాటి వరకు ఆయన నీతో లేడేమో, ఆయన ఈ క్షణం వరకు నీతో నడవలేదేమో, ఆయన ఈ క్షణం వరకు నీతో ఉండలేదేమో, ఈరోజు మనసు విప్పి ప్రభువా నాతో కూడా రా. నీవు లేకపోయినందువలనే కదా నా కుటుంబం కొట్టబడింది, నీవు నాతో ఉండకపోయినందువలనే కదా నా కుటుంబం నెట్టబడింది, నీవు నాతో ఉండకపోయినందువలనే కదా నేను ఈ కన్నీరును చూస్తున్నాను, నాతో రాయా అని ఈరోజు పిలువు. ఆ రోజు యాకోబుతో వెళ్ళిన దేవుడే, ఆ రోజు ఇబ్బందుల కొలిమిలో శిశువులో వెళుతున్న నావలో అడుగుపెట్టిన దేవుడే ఈ ఆరాధన నుండి మీతో కూడా రాబోతూ ఉన్నాడు. మీ కుటుంబములు అడుగు పెట్టబోతూ ఉన్నాడు, నీ హృదయములు అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నీ హృదయములు అడుగు పెట్టినవాడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. నీ హృదయములు అడుగు పెట్టినవాడు అద్దరిక చేర్చబోతూ ఉన్నాడు. నీ హృదయంలో నీ కుటుంబంలో అడుగు పెట్టిన యేసు ఎక్కడ నీ ప్రయాణం ఆగిపోకుండా, ఎక్కడ నీ ప్రయాణం నిలిచిపోకుండా నిన్ను గమ్యమును చేర్చునుగాక. అందుకే ఆయన అంటారు, ఎవరితో యాకోబుతో, యాకోబు నువ్వు నన్ను అడిగావు కదా, ఇప్పుడు నేను నీతో చెప్తున్నా, నేను నీతో కూడా ఐగుప్తునకు వస్తా, వచ్చి నేనేం చేస్తానంటే ఐగుప్తు దేశంలో నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. నేను కూడా మనసారా ఒక సేవకుడిగా మిమ్మల్ని ఆశీర్వదించాలనుకున్నానండి, మిమ్మల్ని దీవించాలనుకున్నాను. నిశ్చయముగా ఈ దినము నుండి యాకోబుతో వెళ్ళి అతనిని గొప్ప చేసిన దేవుడు, శిష్యుల ప్రయాణంలో అడ్డంకులు తీసివేసి అద్దరికి చేర్చిన దేవుడు నిశ్చయముగా మీతో కూడా వచ్చి మీరు ఎక్కడ నిలబడినా ఏది చేయాలని తలంచిన నా ప్రభు మిమ్మల్ని అందరినీ గొప్ప జనముగా చేయునుగాక. మీ ఇబ్బందులు ఇక్కట్ల మధ్యలో నుంచి నా దేవుడు మిమ్మల్ని అందరినీ బయటికి తీసుకొని వచ్చునుగాక. హల్లెలూయా. ఒక మాట చెప్పండి, పక్కన వాళ్ళని చూసి, నన్ను కాదు, పక్కన వాళ్ళని చూసి ఒక మాట చెప్పండి, నా ప్రభు నీతో కూడా వచ్చునుగాక. గట్టిగా చెప్పండి అక్క. మన గొంతులు ఇక్కడ ఎందుకు వస్తాయి? ఇంటి దగ్గర కదా. నన్ను చూడండి, మన గొంతులు ఇక్కడ ఎందుకు వస్తాయి? పాపం అన్నయ్య లేదన్నా మర్చిపోయి వచ్చారనుకో, ఆదివారం కదా, అన్నయ్య లేదన్నా మర్చిపోయి వచ్చారనుకో, ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా, సొన్నా చూడం అంటారు కదా. అంత గట్టిగానండి. పక్కన వాళ్ళు చెప్పండి, ఏం చెప్తారంటే ఆయన నీతో కూడా వచ్చునుగాక. ఏమన్నా మీరు చెప్పుకోరా? అందరూ ఒకరిని ఒకరు చూసుకొని ఆయన నీతో కూడా వచ్చునుగాక. గట్టిగా మీరు కోరుకున్నట్లుగా మీకు జరుగునుగాక. గట్టిగా చెప్పు. ఒకరిని ఆశీర్వదించారా? వాళ్ళు మీతో చెప్పారు, వారు చెప్పారు, మీరు చెప్పినట్టు వారికి జరిగింది, వారు చెప్పినట్టు మళ్ళీ కొంప తీసి పక్కన వాళ్ళు నాకు శత్రువు ఇది తిక్కలది, దీని కాళ్ళు అయ్యా, దీనితో పాటు దీని కాళ్ళు ఎరగొట్ట అయ్యా నువ్వు, అమ్మా అదే నీకు రివర్స్ అవుద్ది.
అదే రివర్స్ అవుద్ది. ఓ మాట చెప్పనా ఆపనా? మీరు చెప్పమన్నా చెప్తా, ఆపమన్నా చెప్తా. వచ్చినందుకు చెప్పేదానికే కదా. ఇప్పుడు మనం వరి విత్తుతాం, వరి నాటుతాం, కోసేటప్పుడు ఏం కోస్తావు? గోధుమను కోస్తావా? మాట్లాడండి. గోధుమ ఏం కోస్తావు? వరినే కొయ్యాలి, గోధుమ కొయ్య కదా. ఇప్పుడు నువ్వు ఏది చెప్తే అదే కోస్తావు. దేవుడు నీతో కూడా వచ్చిన కాకంటే అదే దేవుడు నీతో కూడా వస్తాడు. దేవుడు నీ కాలు ఇరగొట్టను కాకంటే ఆమె కాలు బాగు చేసి నీ కాలు ఇరగొడతాడు. అందుకని వద్దు, మనకి ఎవరు శత్రువు లేరు. ఉన్నారు ఎవరన్నా? మనమంతా ఎవరిమి? క్రీస్తు రక్తంతో కడగబడిన పరిశుద్ధ సమూహం. మనమంతా ఆత్మీయులం. ఒక పాత్రలోని తాగుతున్న, ఒక పాత్రలోనిదే తింటున్నాం. మనమంతా ఎవరిమి? ఏక శరీరం. క్రీస్తు శరీరమునకు అంటకట్టబడిన ఏక శరీరం కదా. గనక మనకు ఎవరు శత్రుడు? ఉన్నవాడు ఒకే ఒక్కడు ప్రపంచంలో. ఎవడాడు? కర్రుడు. ఎవడాడు? స్వప్నాథుడు. ఎవడాడు? సైతన్గాడు. ఆడు తప్ప మనకు విరోధి ఎవడు లేడు ప్రపంచంలో. అందుకని మనమంతా ఆత్మీయులు కనుక మనసారా నేను ఇప్పుడు మిమ్మల్ని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను లేదా? దేవుడు నన్ను దీవించుటకు నన్ను పిలిచాడు కనుక నేను మిమ్మల్ని దీవిస్తున్నా. మరి మిమ్మల్ని ఎందుకు పిలిచాడు? మీరు కూడా దీవించడానికి పిలిచాడు ఆయన మిమ్మల్ని. మనమంతా ఎవరిమి? ఆశీర్వాదానికి ఏంటి కదా. వారసులు అయిన వారు ఏం చేస్తాడు? చెప్పిస్తాడు ఏంటి? కాదు, ఆశీర్వదిస్తాడు. పక్కన నుంచి చెప్పు, నీతో కూడా వచ్చునుగాక. హలో ఎవరు? మరి అది చెప్పరే, అది చెప్పండి. నీతో కూడా వద్దులే, మీరు ఏదో తిట్టుకున్నట్టుంటున్నారు. వద్దులే అమ్మ, చెప్పి ముగిస్తాను వినండి. నేనే మిమ్మల్ని మీరు చూస్తూ ఉన్నాను ఆమెను అంటున్నాడు. చాలు, నేనే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నా ప్రభు ఈ దినము నుండి మీతో కూడా వచ్చి మీ అడ్డంకులు తీసివేసి మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఒకటి లేకపోతే టైం కుదిరితే రెండో మాట. అప్పుడే ఈ పరిగెత్తుతూ ఉంది. టైం కుదిరితే రెండో మాట చెప్తాను, లేకపోతే ఒకే ఒక మాట చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఎప్పుడు ఆయన మనతో వస్తాడు? నీతో కూడా వచ్చేదను అన్నాడు కదా. ఎప్పుడు ఆయన మనతో వస్తాడు? మొత్తం ఏదో ఒక స్టోర్ లాగా చెప్పి ముగిస్తాను. జాగ్రత్త నత్తలెత్తున్నాను చూడండి. టైం లేదు. జాగ్రత్తగా నన్ను వినండి. ఒకరోజు దేవుని పేరు పెట్టబడిన ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వస్తున్నారండి. కొంచెం దూరం వారి యాత్ర బాగానే సాగింది. ఎన్నో ఆటుపోటులు, ఎన్నో అవంతరాలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, వీటన్నిటి మీద దేవుడు వీరికి మాట ఇచ్చాడు కనుక వీరికి జయమునిస్తూ తీసుకొని వెళ్ళాడండి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు అందరూ ఆగిపోయారు. దేవుడు మోషేతో చెప్పాడు, బాబు నువ్వు నా దగ్గరికి వస్తే ఈ ప్రజలకు కావలసినవన్నీ ఇస్తా, ఈ ప్రజలకు చేయవలసినవన్నీ చేస్తా అని చాలా విషయాలు వారితో చెప్పాడు. చెప్పిన తరువాత ఈ ప్రజలందరూ ఏం చేశారు అంటే, దేవునికి విభిన్నంగా, దేవుని ఆజ్ఞ ప్రకారం నడిపించబడక, దేవుని ఆజ్ఞ ప్రకారం నిలవక, దేవుడు ఇచ్చిన మార్గములో వెళ్ళక, వీరికి నచ్చినట్లు, వీరికి మెచ్చినట్లు అడుగులు వేస్తూ వచ్చారు. ఇక దేవాతి దేవుడు కోపపడ్డాడు. ఎందుకంటే ఇచ్చిన ఆజ్ఞను ఏం చేశారు? వాళ్ళు తృణీకరించారు. ఇచ్చిన ఆజ్ఞను ఏం చేశారు? బ్రద్దలు చేశారు. ఇచ్చిన ఆజ్ఞను ఏం చేశారు? కాళ్ళతో త్రొక్కి పడవేశారు. ఇప్పుడు వారి మనసులో ఏది తలంచారో, వారి హృదయంలో ఏ ఆలోచన పుడుతుందో దాని ప్రకారం అడుగులు వేస్తున్నారు. దేవుడు అది సహించలేకపోయి దేవుడు ఒకటే అన్నాడండి, మోషే వీరిని వాగ్దానము చేయబడిన దేశంలోనికి తీసుకొని వెళ్ళదలిచాను. వీరిని తీసుకొని వెళ్ళి ఆ చోట వీరిని పెట్టాలి అనుకున్నాను. కానీ ఈ ప్రజల పద్ధతి బాగులేదు, ఈ ప్రజల నడవడిక బాగులేదు. గనుక నేను వీరితో రాదలుచుకోలేదు. ఒకటే చెప్పేశాడండి, నేను వీరితో వచ్చేదానికి నాకు ఇష్టం లేదు, నేను వీరితో ఉండేదానికి నాకు మనసు లేదు.
అయ్యా నువ్వు ఉన్న పాటను అలా మాట్లాడితే ఎలా బాబు? ఈ ప్రజల మధ్యలో వదిలేస్తే ఎలా? ఈ ప్రజల మధ్యలో విడిచిపెడితే ఎలా? చుట్టుప్రక్కల ఉన్నవారు ఏమనుకుంటారు? వారి దేవుడు చేత కాని దేవుడు అనుకోరా? వారి దేవుడు మధ్యలో తీసుకువచ్చి అరణ్యములు అణిచివేశాడు అని చెప్పుకుంటారు కదా. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని మోషే దేవుడితో చెప్పాడు. అప్పుడు దేవుడు కూడా ఒక మాట అన్నాడు, కాదురా, రావాలనుకునే కదా విడిపించింది, కట్టబెట్టాలనే కదా వారిని నడిపించింది, మధ్యలో ఎందుకు వదిలేస్తాను? వారి ప్రవర్తన సరిలేదు, వీరందరిని పతనం చేసేసి ఒక కొత్త సంతతిని తయారు చేస్తాను అన్నాడు. మోషేకు కోపం వచ్చేసింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావయ్యా? అది కుదరదు, ఏం చేస్తావో తెలియదు, వీరితో నువ్వు రావాలి, వీరితో నీవు ఉండాలి అన్నారు. అంతలో దేవాతి దేవుడు అన్నాడు, సరే నువ్వు వెళ్ళి చెప్పు, ఆ ప్రజలతో చెప్పు, నేను రాను అని చెప్పాడు దేవుడు, మరి మీ ఇష్టం చెప్పు, వారు ఏది చేస్తారో తర్వాత ఆలోచిద్దాం అన్నట్లుగా దేవుడు చెప్పాడు. ఇప్పుడు మోషే కూడా అండి ఈ ప్రజల యొద్దకు వచ్చి ఓ మాట అంటున్నాడు, ఇశ్రాయేలు సర్వ సమాజమా, ఇప్పటి వరకు పీకల్లాగా తిన్నారు, ఇప్పటి వరకు కడుపు నిండా తింటూ అడుగులు వేస్తూ వచ్చారు, ఏది కావాలంటే అది పెట్టాడు ఆయన, ఏది కావాలంటే అది ఇస్తూ వచ్చాడు, మీకు ఏం తక్కువ చేయలేదు కదా, మరి ఇక్కడ ఆగిపోయాం, ఇక్కడ నుంచి మన యాత్ర సాగి వెళ్ళదు ఇక, ఎందుకయ్యా అన్నారు. మోషే అన్నాడు, మనతో వస్తాను అని చెప్పిన దేవుడు, మనల్ని విడిపించి గమ్యము చేరుస్తానని చెప్పిన దేవుడు మనతో వచ్చేదానికి ఇష్టపడట్లేదు, నేను మీతో రాను అన్నారు. మరి ఏంటి పరిస్థితి? ఎందుకయ్యా? ఏమీ లేదు, మీరు దేవుని ఆజ్ఞను మీరారట, అందుకే ఆయన రావట్లేదు అన్నారు. ఈ మాట విని ఈ ప్రజలు ఏం చేశారు? నువ్వు రాకపోతే రాకపోయా మాకేంటి అన్నారా? ఒక ఆదివారం చర్చికి పోకపోతే ఏమైంది అన్నారా? ఏంటి ఏంటి మాట్లాడండి. ఓహో, ఆదివారం చర్చికి రాను ఎందుకుంటారు? ఒక ఆదివారం చర్చికి రాకపోతే ఏంటంట, నువ్వు మాతో కూడా ఉండవా? ఎందుకుంటా? 6 దినాలు కష్టపడమన్నాడు, 6 దినాలు ప్రయాసపడమన్నాడు, 6 దినాలు తోడై ఉంటాను ఆశీర్వదిస్తానన్నాడు. 7వ రోజు ఏం చేయమన్నాడు? అది నీది కాదు, నువ్వు కష్టపడేదానికి ఇంట్లో కూర్చునేదానికి అది నీది కాదు. ఎవరి దినం అది? ఎవరి దినం? దేవుని దినం అది. ఆ రోజు ఏం చేయాలి? నువ్వు ఎంత పని ఉన్నా, ఎంత ఇబ్బందులు ఇక్కట్లో ఉన్నా, ఆ రోజు దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాదాలు పట్టుకొని ఆయన స్తుతించే సమయం అది. అది కూడా దొంగిలిస్తున్నావే నీ పనులకు. శాపం కాదు అది, క్షేమమా? నా మాట వినండి అమ్మా. ఒక కొడుకులాగా, ఒక సేవకుడిలాగా, క్రీస్తుకు రాయబారిగా, ఒక సంఘానికి కాపరిలాగా చెప్తున్నా, ఆదివారం అనేది నీది కాదు, అది దేవునిది. దేవునికి ఇచ్చేయి, దేవునికి దారాలంగా ఇస్తాడు ఏదైనా. ఆయనకు నువ్వు ఇవ్వలేదనుక ఆయన నీకు ఏది ఇయ్యడు. మహిమ కలుగును గాక. వాళ్ళు అన్నారు, మాకు నువ్వు రాకపోతే మాకేంటయ్యా ఇబ్బంది ఏంటి అన్నారా? అలా ఎప్పుడైతే దేవుడు వారితో రాడు అనే దుర్వార్తను విన్నారో, ఏంటంట, దేవుడు వారితో లేడు అన్న సంగతి వాళ్ళకి ఎలా ఉందంట? ఒక దుర్వార్త అంటండి, మంచి వార్త కాదంటది. అయ్యో, నీవు మాతో లేకపోతే ఎట్లా, నీవు మాతో నడవకపోతే ఎట్లా, నీవు మాతో ఉండకపోతే ఎట్లా, నీవు మాతో అడుగులు వేయకపోతే ఎట్లా బాబు, మేము గమ్యము చేరలేము, నీవే కదా మా దిక్కు అని ఈ ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా ఏం చేశారో తెలుసా? దేవుడు వారితో రాడు అనే దుర్వార్తను విని ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పశ్చాత్తాపపడుతున్నారు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కన్నీరు కారుస్తున్నారు, దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకుంటున్నారు. బాబు, నీవు మమ్మల్ని విడిచిపెడితే మా మనుగడ మధ్యలో ఆగిపోతుందయ్యా, కనుక నీవు మాతో కూడా రా అని ఎప్పుడైతే వీరు పశ్చాత్తాపడ్డారో, లేఖనంలో రాయబడిన మాట ఏంటో తెలుసండి? పరమందున దేవుడు మరల భూమి మీద దిగటం ప్రారంభించాడు. పరమందున దేవుడు సింహాసనం విడిచి వీరితో అడుగులు వేసేదానికి ఇష్టపడ్డాడు. పరమందున దేవుడు వీరి మూలుగులు విని వీరి పశ్చాత్తాపపు కన్నీరు చూచి ఒకటి అంటున్నాడు, మోషే, ఇప్పటి వరకు ఈ ప్రజలతో రాను అన్నాను, ఇప్పటి వరకు ఈ ప్రజలతో అడుగులు వేయను అన్నాను,
ఇప్పటి వరకు ఈ ప్రజలతో ఉన్నాను అని చెప్పాను. ఇక మీదట ఈ ప్రజలు నా సన్నిధిలోనికి వచ్చి పశ్చాత్తాపపు కన్నీరు కార్చారు గనుక, పశ్చాత్తాపపు కన్నీరుతో నా పాదాలు పట్టుకున్నారు గనుక నేనే మాట ఇస్తున్నాను, ఇక మీదట రాను అని చెప్పిన నేనే ఇక మీదట వీరితో కూడా రాబోతూ ఉన్నాను. కొట్టు, గట్టిగా కొట్టు, గట్టిగా కొట్టు. దేవుడు అంటున్నాడు, ఇప్పటి వరకు రాను అన్నాను కదా, ఇప్పటి వరకు వీరితో ఉండను అన్నాను కదా, ఇక మీదట ఏం చేయబోతున్నానంటే నా సన్నిధిని వీరితో కూడా నేను పంపబోతూ ఉన్నాను. నేను వీరితో వస్తున్నాను కనుక వీరి మార్గపు మధ్యలో ఏ శత్రువులు వీరి ముంగిట నిలబడకుండా ప్రతి శత్రువులందరినీ నేను అణచివేయబోతూ ఉన్నాను. శత్రువులందరి మీద వీరికి జయమును కలగ చేయబోతూ ఉన్నాను. శత్రువులందరి మీద నేను వీరికి విజయమును అనుగ్రహించబోతూ ఉన్నాను. ఏ శత్రువు వీరి ముంగిట నిలబడకుండా నేను అణచివేయబోతూ ఉన్నాను. వీరిని గమ్యము చేరునట్లుగాను, వీరు చేరవలసిన ప్రాంతానికి వీరు చేరునట్లుగాను వీరితో కూడా నేను వెళ్ళి వీరి సుఖవంతమైన సారవంతమైన ఆ దేశంలో వీరిని నేను స్థిరపరచబోతున్నాను అని దేవుడు వారితో కూడా వెళ్ళాడంటండి. ఎందుకు ఆయన వారితో వెళ్ళాడు? రాను అన్నాడు కదా, మరి ఎందుకు వెళ్ళాడు అంటే లేఖనం అంటుంది, వారు పశ్చాత్తాపపు కన్నీరు విడిచారు గనక రాను అని చెప్పిన దేవుడు మరలా వారితో అడుగులు వేశాడు. ఓ సేవకుడికి నేను కూడా మీతో చెప్తున్నాను, వినండి. జనవరి 1వ తేదీ నుండి ఈనాటి వరకు, ఈ క్షణం వరకు, ఇప్పటి వరకు ఆయన మీతో రాడు అన్నాడేమో, రాను అని చెప్పారేమో. ఎందుకంటే అది నీ ప్రవర్తన కావచ్చు, నీ అవిధేయత కావచ్చు. దేవుని ఆజ్ఞ మీరినందువలనే కదా ఆయన నీతో లేడు. దేవుని ఆజ్ఞ మీరినందువలనే కదా ఆయన నీ వ్యాపారంలో అభివృద్ధి కలగచేయట్లేదు. దేవుని ఆజ్ఞ మీరినందువలనే కదా కష్టం కన్నీళ్లు చూచేది. దేవుని ఆజ్ఞ మీరినందువలనే కదా ఈనాటి వరకు ప్రసవ వేదన పడుతూ సాగి వెళుతున్నావు. గమ్యము చేరలేక ఉన్న స్థితిలోనే అలాగే నలపబడుతూ వేదనకు గురవుతున్నావు. కారణం ఏంటి అంటే నీ అవిధేయత, నీ అతిక్రమము, నీ దేవుని ఆజ్ఞను మీరావు గనుకనే ఆయన నేటి వరకు మీతో లేడు. ఈరోజు ఒకటే అడగండి, అయ్యా నా అవిధేయతను బట్టి నేను నిన్ను దూరం చేసుకున్నాను, నా అవిధేయతను బట్టి నీవు నా కుటుంబానికి దూరం అయిపోయావు. అయ్యా నా కుటుంబంలోనికి నువ్వు రావా, నా కుటుంబంలో నువ్వు అడుగు పెట్టవా? ఆనాడు ఇశ్రాయేలుతో వెళ్ళావు కదా, వారి పశ్చాత్తాపపు కన్నీడు చూచి వారితో అడుగులు వేసి వారికి ఒక విశ్రాంతిని, ఒక ప్రశాంతతను కలగచేసావు కదా, మరి నాతో కూడా వచ్చి నా కుటుంబానికి అలాంటి దీవెనలు మీరు కలగచేయవా అని ఈ ఆవరణంలో చేరిన ఒక్కొక్కరు ఈరోజు పశ్చాత్తాప పడగలిగితే నువ్వు చేసిన అవిధేయత ఏదో నీకు తెలుసు కదండి. దేవుడు నీకు ఎందుకు దూరం అయ్యాడో నీకు తెలుసు కదా. ఒకరు చెప్పనక్కర్లేదండి. సేవకు నిలబడి నీ అవిధేయతే దేవుడు నీకు దూరం అయ్యేటట్లుగా చేసింది అని చెప్పనక్కర్లేదు. నీవు దేవునికి ఎందుకు దూరం అయ్యావో నీకు తెలుసు కదా. ఆజ్ఞ అతిక్రమమే ఏంటి? పాపం. ఆ పాప ఆజ్ఞను మీరావు కనుక పాపం వచ్చింది. ఇప్పుడు పాపం నీ హృదయంలో, నీ మధ్యలో, నీ ఎదలో, నీ కుటుంబంలో ఉండినందువలన ఇప్పుడు దేవుడు ఏమయ్యాడు? దూరం అయిపోయాడు. ఒకవేళ మీ అవిధేయత ఏదో నాకు తెలియదండి. దేవుని ఆజ్ఞను ఏ విషయంలో మీరావో, దేవుని ఆజ్ఞను ఏ విషయంలో తప్పావో ఈరోజు పశ్చాత్తాపడి ఈరోజు ప్రభు పాదాలు పట్టుకొని ఈ ఆరాధన విడిచి వెళ్ళకమునిపే నా దేవుని పాదాలు పట్టుకొని నీవు అడగగలిగితే, నీవు పశ్చాత్తాపపు కన్నీడు విడవగలిగితే, నీవు పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా నీ పశ్చాత్తాపమును చూచిన దేవుడు, ఈనాటి వరకు నీ కుటుంబంలో లేని దేవుడు, నీతో కూడా నడవని దేవుడు, నీ పశ్చాత్తాపపు కన్నీరు ఎప్పుడైతే చూచాడో మరుక్షణము నుండే నా దేవుడు నీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నాడు. రాను అని చెప్పిన దేవుడు నీతో కూడా రాబోతూ ఉన్నాడు. రాను అని చెప్పిన దేవుడు నీతో కూడా ఉండబోతూ ఉన్నాడు. ఇక మీదట ఆయన నీ కుటుంబంతో నడవబోతూ ఉన్నాడు, నీ పిల్లలతో నడవబోతూ ఉన్నాడు, నీ వ్యాపారంలో నడవబోతూ ఉన్నాడు, నీ చేతి పనులు నడవబోతూ ఉన్నాడు. ఎక్కడికి వెళుతూ ఉన్నా, ఏ చోట నిలబడినా నా ప్రభువు నీతో కూడా రాబోతూ ఉన్నాడు. నీ కన్నీరును చూచి దాటిపోయేవాడు కాదు, నీ కన్నీరును చూచి విడిచిపెట్టేవాడు కాదు, నీ కన్నీరును చూచి నీతో కూడా రాబోతూ ఉన్నాడు. నీ పశ్చాత్తాపమును చూచి నీతో కూడా ఉండబోతూ ఉన్నాడు. నా ప్రభు నీ పశ్చాత్తాపమును చూచి
నీతో కూడా వచ్చి మీ కుటుంబాలన్నిటికీ ప్రశాంతతను కలగచేయబోతూ ఉన్నాడు. ఒక విశ్రాంతిని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఒక సమాధానాన్ని కలగచేయబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన నీతో లేడు కనుకనే అసమాధానము చూస్తూ వచ్చావు, అసమాధానం అనుభవిస్తూ వచ్చావు. ఇప్పటి వరకు కుటుంబంలో అసమాధానం నిలబడి ఒకవేళ మరణావస్థలోనికి వెళుతున్నావేమో, ఈరోజు పశ్చాత్తాపపడి, అయ్యా నువ్వు నా ఇంట్లో ఉంటే, నువ్వు నాతో కూడా వస్తే నా కుటుంబం సమాధానముతో ఉంటుంది అని ఈరోజు పశ్చాత్తాపపడి ప్రభువుని అడగండి. రాను అని చెప్పిన దేవుడు నీతో కూడా వచ్చి మీ కుటుంబాలన్నిటికీ నా దేవుడు సమాధానమును కలగచేయబోతూ ఉన్నాడు. నా దేవుడు ఏ కుటుంబంలో అడుగు పెడితే ఆ కుటుంబానికి సమాధానం కలగబోతూ ఉంది. ఏ వ్యక్తిగత జీవితంలో అడుగు పెడితే ఆ వ్యక్తిగత జీవితమునకు సమాధానము కలగచేయబోతూ ఉంది. ఈ ఆవరణంలో కూర్చున్న ఒక్కొక్కరికి నా దేవుడు సమాధానమును దయచేయబోతూ ఉన్నాడు. ప్రతి హృదయమున సమాధానం కలగబోతూ ఉంది. యేసు నామములో సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఆయన మనతో ఎప్పుడు వస్తాడు అంటే, మనము పశ్చాత్తాపపడినప్పుడు. ఆయన మన పశ్చాత్తాపమును చూచి ఆయన మనతో కూడా వచ్చినవాడు ఏం చేస్తాడంటే, మన కుటుంబాలకి సమాధానమును కలగచేస్తాడు. నా దేవుడు ఈ దినమును మీతో కూడా వచ్చి మీ కుటుంబాలకు సమాధానమును కలగచేయునుగాక. గట్టిగా చెప్పండి. అందుకే యాకోబుతో దేవుడు అంటారు, యాకోబు నేను నీతో కూడా వస్తానయ్యా. మరి ఆయన మనతో కూడా రావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? పశ్చాత్తాపపడాలి. ఆయన మనతో రావాలి. ఈ ఆరాధన ముగించుకొని ఆయన నీతో రావాలంటే ఈ ఆరాధన నువ్వేం చేయాలి? పశ్చాత్తాపపడితే ఆయన నీతో కూడా వచ్చి నీకేమిస్తాడు? నీ హృదయం నిండా సమాధానం, నీ ఇంటి నిండా సమాధానం, నీ బిడ్డల జీవితం నిండా సమాధానం, నువ్వు ఎక్కడ నిలబడిన సమాధానమే మీ కుటుంబాలను ఏలుబడి చేయునుగాక. సమాధానమే మీ కుటుంబాలు నిలిచి ఉండునుగాక. సమాధాన కర్తైన దేవుడు మీ కుటుంబాలని నడిపించునుగాక. సమాధాన కర్తైన దేవుడు మీతో కూడా ఉండి ఆయన సమాధానం మీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. ఓ మాట చెప్పాను, ఏమని? ఎప్పుడు ఆయన మనతో వస్తాడు కదా. మరి ఆయన మనతో కూడా వచ్చి ఏం చేస్తాడు? చివరి మాట చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఒకటి, మనతో ఆయన రావాలంటే మనం ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడితే ఆయన మనతో వచ్చి ఏం చేస్తాడు? సమాధానం ఇస్తాడు. రెండో మాట చెప్తున్నాను, ఆయన మనతో కూడా వస్తే ఏం జరుగుతుంది? ఒకే ఒక మాట. ఒకరోజు ఒక అధికారి ఒకే కుమార్తె, ఇక వెనక లేరు ముందు లేరు. ఆ అమ్మాయి చావు బ్రతుకుల మధ్యలో ఉంది. పాపం యేసుక్రీస్తు పలానా చోట ఉన్నాడని తెలుసుకొని తిన్నగా ఆయన దగ్గరికి వచ్చాడు. ఎవరు? అధికారి వచ్చి ఈ అధికారి ఒక మాట అన్నాడు, బోధకుడా, లేక ఒకే ఒక కుమార్తె పుట్టిందయ్యా. ఆ అమ్మాయి కూడా ఎలా ఉందంటే చావు బ్రతుకుల మధ్యలో ఊగిసలాడుతుంది. ఏ క్షణము ప్రాణము పోతుందో తెలియదు. నీ గురించి విన్నాను, నీ గురించి తెలుసుకున్నాను, నీవు అద్భుతం చేస్తావని తెలుసుకున్నానయ్యా. పలాని చోట పలాని కార్యం చేశావు, పలాని చోట పలాని అద్భుతం చేశావు నేను విన్నా కనుక నీ ద్వారా నాకేమైనా క్షేమం, నాకేమైనా సంతోషం కలుగుతుంది తలంచి నీ దగ్గరికి వచ్చానయ్యా, నా బాధలు తొలగిపోతాయని వచ్చానయ్యా అంటే, పాపం యేసుక్రీస్తు కూడా ఇతని గోడు విని, ఇతని బాధను విని యేసుక్రీస్తు అన్నాడు, బాబు సరే నువ్వు ఇంతగా నన్ను వేడుకుంటున్నావు కనుక నేను నీతో కూడా నీ ఇంటికి వస్తానన్నాడు. లేఖనం రాయబడింది, ఆయన అతనితో కూడా వెళ్ళెను. సరే అతను అన్నాడు, బాబు సరే నీ బాధ నాతో చెప్పేవు కనుక ఇప్పుడు నేను ఆ బాధకు విముక్తి కలగచేయాలి కనుక నీతో కూడా వస్తాను పద అని యేసుక్రీస్తు అతనితో వెళుతున్నాడు. కొంచెం దూరం వెళ్ళేలోపు జన సమూహం అంతా చుట్టుపడేసింది ఎవరిని? యేసయ్యను. ఇంకా పోనివట్ల కొంచెం ఆలస్యమైపోయింది. అంతలో
ఒక వార్తను మోసుకుంటూ వచ్చారు ఈ అధికారి దగ్గరికి. వాళ్ళ బంధువులు అనుకుందాం, వచ్చారు. తెన్నగా వచ్చి వారు ఒకే మాట ఉన్నారు, బాబు ఇక ఎందుకు ఆ బోధకుని శోధిస్తావు, ఇక ఎందుకు ఆ బోధకుని వేధిస్తావు? ఒక్క కుమార్తె, ఇప్పటి వరకు నువ్వు బయలుదేరి వచ్చేంత వరకు ప్రాణముతో కొట్టిమిట్లాడుతుంది. నీవు వచ్చిన కాసేపటికే నీ కుమార్తె చనిపోయిందయ్యా. ఇకేం చేస్తావు? ఆ బోధకుని ఇబ్బంది పెట్టడం కాకపోతే వచ్చి ఏం చేస్తాడు? ఏమైనా లేపుతాడా? లేపడు కదా. నా మాట విను, వచ్చాయి అంటే పాపం అధికారి అన్నాడు, ఒరే బాధ ఎవరిది? నాది. కన్నీరు ఎవరిది? నాది. కడుపు కోత ఎవరిది? నాది. చనిపోయింది నా కుమార్తె. మీరు మాట్లాడతారు, మీ నోటుకొచ్చినట్టు మాట్లాడతారు, నోరు మూసుకెళ్ళంటారు. వాళ్ళు తిట్టకుండా ఉంటారండి? ఏం పట్టించుకోలేదు. ఒరే బాబు నా కుమార్తె తిరిగి లేస్తే చాలు. ఎందుకని అంత విశ్వాసం అతనికి అంటే యేసుక్రీస్తును గూర్చి విన్నాడు. పాడ మీద పడుకొని సమాధి తోటకు తీసుకొని వెళుతున్న పడుచువాణ్ణి లేపాడు. మరణంలోంచి ఒక వ్యక్తిని జీవములో నిలబెట్టాడు. ఎంతోమంది నడవలేని వారు నడిచేటట్లుగా చేశాడు. ఎంతోమంది ప్రాణ అపాయపు స్థితిలో పడి ఉంటే అద్భుతం చేశాడు. నోటి మాటను పంపి మరణ పడకలో పడుకొని ఉన్న అతనిని స్వస్థపరిచాడు. మరి ఈయన నాతో కూడా నా ఇంట్లోకి వస్తే నా ఇంట్లో ఎందుకు జీవము కలగదు? నా ఇల్లు ఎందుకు జీవంతో నిలబడదు? నా ఇంట్లో వస్తున్న కన్నీరు ఎందుకు ఆగిపోదు అని ఒక నమ్మకం అండి. ఆ నమ్మకంతో దేవుని వైపే, యేసు వైపే చూస్తున్నాడు. అయ్యా వారు ఏం మాట్లాడితే మనకెందుకు లేరా? నువ్వు వస్తానన్నావు, నేను నిన్ను తీసుకుని వెళుతున్నా. నాతో నువ్వు వస్తానని చెప్పావు, నువ్వు నాతో రా చాలు అన్నాడు. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ఇతనిలో ఉన్న విశ్వాసం చూసి ఉంటాడండి. ఎవరు? దేవుడు. ఆయన ఎవరు? మన హృదయంలో ఆలోచన కలగక పొట్టక మునిపే మన హృదయ ఆలోచనను ఎరిగిన మహామహనీయుడు. ఆయనకు తెలియనిదేముందండి? ఆయనకు తెలియనిదేమి లేదు. ఇతని బాధ, ఇతనిలో ఉన్న విశ్వాసం చూసి, బాబు పద, వాళ్ళు ఏమనుకుంటే మనకి పద అన్నాడు. ఇంటికి వచ్చేలోపండి అక్కడ కొన్ని గుంపులు ఉన్నాయి. ఏ గుంపులు? ఏడుపు గుంపులు. ఏ ఏడుపు గుంపులు? బయట ఒక గుంపు, లోపల ఒక గుంపు. నా భాషలో చెప్పాలంటే బయటేమో బంధువులు, లోపలేమో రక్త సంబంధికులు. బయటేమో దూరపు చుట్టాలు, లోపలేమో రక్తపు చుట్టాలు. ఈ బయట ఉన్న బంధువులందరూ ఎలాంటి వాళ్ళంటే, ఎవరన్నా కంటికి కనపడితే ఏడుసే గుంపు ఇది. ఎవరు లేకపోతే సరదాగా మాట్లాడుకునే గుంపు. ఎవరన్నా కంటికి కనపడి వచ్చారనుకో, దూరం చుట్టాలు ఎవరన్నా వచ్చారనుకో, ఇంక అంతే. అక్కడ వరుసలు ఉంటాయి కదండి. ఒక్క మాట తప్పకుండా పోయింది అక్కయ్యో. ఎవరు? నాకు వచ్చిన భలే డౌట్లు వస్తాయి. ఎందుకంటే సమాధి చేసానికి వెళ్తాం కదా, అక్కడ ఉండి ఎవరు రాకపోతే మౌనంగా చూస్తూ ఉంటా అక్కడ కూర్చొని. ఎవరన్నా కంటికి కనపడ్డారంటే ఇక ఏడిపే, ఓ అక్కయ్యో ఒక్క మాట చెప్పకుండా పోయింది అక్కయ్యో. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఆమె చచ్చిపోయేటప్పుడు అమ్మ ఇట్రా నేను 9 గంటల 9 నిమిషాల 9 సెకండ్లకు చచ్చిపోతున్నా అని కళ్ళు మూసింది అనుకుంటుందా? ఈ తెక్కమొహాలు కాకపోతే చచ్చిపోతే ఎట చెప్పి చచ్చిపోతారు ఏంటండి? చచ్చిపోయి ఆమెకి ఎప్పుడు పోతుందో తెలియదు. ఒక్క మాట చెప్పకుండా పోయావు అక్కయ్య అని ఏడిసేది. అక్కడ ఉంది ఆ గుంపు. యేసు ప్రభు అధికారి రాగానే ఇక ఏడుపు స్టార్ట్ చేశారు అందరూ. అరే బాబు ఒక్క కుమార్తె పోయింది, నీడు విడిచిపెట్టి పోయిందని నీకు దిక్కెవడ్రారే అని ఎడుతూ ఉన్నారు. ఏసిపో వాళ్ళందరూ చూసి తెక్క మొహలకు ఏడుపు గోల, ఏయ్ పక్కబా అని గద్దించాడు. తిన్నగా మాకెందుకులే ఈ సావు అని ఎక్కడికి పక్కెళ్ళిపోయారు. ఇక లోపల అడుగు పిలుపు. అక్కడ ఒక గుంపు ఉంది. ఏ గుంపు? ఇది ఎక్కువ సాగదీసే గుంపు. రక్తం కదా, అదన్నా కొంచెం ఒక మాట అని ఏడిచి రెండో మాట మరలా ఏడుపు రాకపోయినా ఈ గుంపు అది. ఏది? బయట ఉన్న గుంపు. లోపల గుంపు ఆ గుంపు కాదు. ఏడుపు రాకపోయినా రాగం తీస్తూ ఉంటుంది. కొందరు చూడండి సచిన్ దగ్గర కూర్చొని నవ్వుతారేంటండి? ఏడుపు చూడదు ఎప్పుడు మీరు?
ఏడుపు చూడలేదు మీరు, ఇదే. కానీ కళ్ళమ్మడి ఒక సుక్క కూడా నీళ్ళు రావు. కాకపోతే చూడండి, ఎప్పుడన్నా ఎవరన్నా పోతే ఈ వేసవికాలంగా ముసలు ఎక్కువ పోతూ ఉంటారు. మన ముసలోళ్ళందరూ ఆరోగ్యం దేవుడు ఇచ్చునుగాక. స్వార్థం కాదు, అందరు ముసలోళ్ళందరికీ దేవుడు ఆరోగ్యమే ఇచ్చునుగాక. హల్లెలూయా. ఎక్కువ ఈ వేసవిలో ముసలు పోతూ ఉంటే ఆడికి పోయి ఏడుస్తూ ఉంటారు. రాగం తప్ప కళ్ళంబ నీళ్ళు మాత్రం ఒక్క సుక్క ఉండవండి, ఒక్క సుక్క ఉండవు కదా. లోపల ఆ గుంపు ఉంది, ఏడుస్తుంది కానీ నీళ్ళు రావట్లా. ఆహా, యేసుప్రభు అక్కడికి వెళ్ళి బయటికి పంపబడి ఏడిచింది చాలే. ఏడ్చిన అమ్మాయిని ఇంకా చంపేశారు మీరు. నా మాట పక్కరా అందరిని బయటికి పంపించారండి. లోపల తల్లి, తండ్రి ఏంటి, యేసుప్రభు శిష్యులు ఉందా అనుకుందాం, అందరూ ఉన్నారు ఆడ, ఉన్నారు. ఇక యేసుప్రభు కూడా వెళ్ళి అవునా ఎట చనిపోయింది అని ఏమైనా ఎంక్వైరీ చేశాడా? ఏం చేయాల, చనిపోయింది. అక్కడ ఏం చేయాలి ఇప్పుడు? ఆయన అద్భుతం చేయాలి. ఆయన వచ్చింది ఎందుకు? అతనితో కూడా వెళ్ళింది ఎందుకు? ఆ ఇంట్లో ఉన్న సమస్యకు పరిష్కారం చేసేదానికి వెళ్ళాడు, అడుగుపెట్టాడు, అక్కడ ఒక అద్భుతం చేశాడని ఒకే మాట అన్నాడు, చిన్నదానా, ఇప్పటి వరకు మరణంలో పడుకొని ఉన్న చిన్నదానా, ఇప్పటి వరకు మరణించి నీ కుటుంబానికి కన్నీరు మిగిల్చిన చిన్నదానా, లెమ్మని ఆజ్ఞాపించుచున్నాను అని యేసయ్య నోట ఎప్పుడైతే ఆ మాట వెళ్ళిందో మరుక్షణం చిన్నది దిగ్గున లేచి కూర్చుందండి. కోట గట్టిగా కొట్టు. మరణములో నుండి జీవాన్ని పొందుకొని లేచి కూర్చుంది. మరుక్షణమే యేసయ్య అన్నాడు, ఇదిగో ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళి కొంచెం అంత అన్నం పెట్టండి, ఇంకెందుకు ఏడుస్తారు అన్నారండి. అంతే. ఎప్పుడైతే మరణములో నుండి జీవాన్ని పొందుకుందో చిన్నది, ఆ ఇంట్లో ఇప్పుడు ఏమైపోయింది? కన్నీరు నిలిచిపోయింది. ఇప్పుడు కుటుంబం అంతా ఏమైపోయింది? కుటుంబంలో ఇళ్ళ పాదంతా ఏమైపోయారు? సంతోషానికి అవధులు లేవు, ఆనందానికి అవధులు లేవు, ఆనంద గానములతో పరవశిస్తున్నారు. ఓ అధికారి, ఇప్పటి వరకు కన్నీరు కార్చావు కదా, ఇప్పటి వరకు కన్నీళ్ళ మధ్యలో నిలిచిపోయావు కదా, ఇప్పటి వరకు నీ కుటుంబం అంతా కన్నీళ్ళమయం, ఇప్పటి వరకు నీ కుటుంబం అంతా కష్టాలమయం, ఇప్పటి వరకు నీ కుటుంబం అంతా మరణావస్థలో నిలిచిపోయి ఉంది, ఇప్పటి వరకు కన్నీరే కదా నీకు మిగిలింది, ఇప్పుడు ఎందుకు ఇంత సంతోషం అని అడిగామనుకోండి, ఆ అధికారి ఒకటే చెప్తారు, ఏం లేదండి బాబోయ్, యేసు నాతో కూడా నా ఇంట్లో అడుగు పెట్టాడు, యేసయ్య నాతో వచ్చాడు కనుక నా ఇంట్లో ఉన్న కన్నీరు తొలగిపోయి నా కుటుంబమునకు ఆనందము కలిగింది అనే మాట అధికారి నోట రాగలుగుతుంది. అధికారి చెప్పగలుగుతాడు, ఆయన నాతో వచ్చి నా కన్నీరును తుడిచివేసి నా కుటుంబంలో ఏం నిలబెట్టాడు? ఆనందం నిలబెట్టాడు. నా ముగింపు మాటలుగా ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ ఏ కన్నీలతో ఈ ఆవరణంలో అడుగు పెట్టావో, ఏ కన్నీలతో ఈ మాటలు వింటూ, ఏ కన్నీలతో ఈ మాటలు నీ హృదయంలోకి ఆహ్వానిస్తున్నావో, ఒకవేళ చేతి పని విఫలమైపోయి కన్నీరు కారుస్తున్నావా? వ్యాపారంలో ఒక అభివృద్ధి లేక కన్నీరు కారుస్తున్నావా? ఒకవేళ చదువులకు తగినట్లుగా ఉద్యోగం లేక వేదన పడుతూ అలాగే చితికిపోతూ ఉన్నావా? ఏ కన్నీరైనా కావచ్చు. ఒకవేళ నీ కడుపున పుట్టిన బిడ్డలు గడ్డలుగా మార్చబడి, ఒకవేళ నీ హృదయం నిండా కన్నీళ్లతో నింపబడిపోయిందా? నాకు తెలియదండి. ఏ కన్నీరు నీ కుటుంబాన్ని అలుముకుందో, ఏ కన్నీరు నీ కుటుంబాన్ని చంద్రవందన చేస్తుందో, ఏ కన్నీళ్ళ మధ్యలో నీవు కాపురం చేస్తున్నావో, ఏ కన్నీరు అన్న పానములుగా భుజిస్తున్నావో, ఏ కన్నీళ్ళ మధ్య నిలిచిపోయావో నాకు తెలియదు. ఈ ఆరాధన నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు, నిశ్చయముగా గూడూరు సంఘస్థులారా, మీరు భయపడవలసిన అక్కరలేదు. నీ కన్నీరును చూచిన దేవుడు, నీ కష్టమును చూచిన దేవుడు, నీ వేదనను చూచిన దేవుడు, నీ హృదయములో నీ కుటుంబములో కలుగుతున్న విపత్తులను చూచిన దేవుడు ఈ ఆరాధన నీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు, భయపడకు, నా
ప్రభువైన యేసుక్రీస్తు మీతో కూడా మీ కుటుంబంలోనికి రాబోతూ ఉన్నాడు. మీ కుటుంబంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నేటి వరకు ఈ క్షణం వరకు నిన్ను వెంటాడుతూ ఉన్న ప్రతి కన్నీరు నా దేవుడు తుడిచివేయబోతూ ఉన్నాడు. ఇప్పుడే నీ కన్నీళ్లు నిలిచివేయబోతూ ఉన్నాడు. నిలిచిపోతున్నాయి. నీ హృదయం నిండా ఆనందం కలగబోతూ ఉంది. నీ హృదయం నిండా ప్రశాంతత కలగబోతూ ఉంది. ఎక్కడ కన్నీరు కార్చావో, ఎక్కడ కన్నీరు చూచావో అదే చోట నా ప్రభు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు. ఆయన నీ కన్నీరును తుడిచివేయుటకు నీతో కూడా రాబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో ఏ కన్నీరు నిలిచి ఉందో ఆ కన్నులకు నా ప్రభు ఈ రోజే ముగింపుడు కలగ చేయబోతూ ఉన్నాడు. నీ కన్నిటి బాష్ప బిందువును తుడిచివేయబోతూ ఉన్నాడు. ఇక కన్నీరు అనే మాట నీ కంట లేకుండా, నీ హృదయంలో వేదన లేకుండా, నీ కుటుంబంలో అలాంటి పరిస్థితులు కంటికి కనబడకుండా నా దేవుడు వాటన్నిటిని తీసివేయబోతూ ఉన్నాడు. నా దేవుడు వాటన్నిటిని తారుమారు చేయబోతూ ఉన్నాడు. నా దేవుడు వాటన్నిటిని కొట్టివేయబోతూ ఉన్నాడు. నా దేవుడు వాటి మధ్యలో నుండి నిన్ను బయటికి తీసుకొని రాబోతూ ఉన్నారు. కన్నీళ్లు తొలగిపోవునుగాక, దుఃఖం తొలగిపోవునుగాక, నిట్టూర్పులు ఎగిరిపోవునుగాక. నీ దుఃఖం నిట్టూర్పులు ఎగిరిపోయి నీ కుటుంబం మీద, నీ తలల మీద నిత్య ఆనందము నా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. నిత్య సంతోషం నిలబెట్టబోతూ ఉన్నారు. ప్రతి విచారం తొలగిపోతూ ఉంది. ప్రతి విచారం కొట్టివేయబోతూ ఉన్నారు. నీ దుఃఖమును తీసివేసి దుఃఖమునకు ప్రతిగా నా ప్రభువు సంతోషమును కలగచేయబోతూ ఉన్నాడు. సంతోషమును అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఈ స్థలమును విడిచి వెళుతూ ఉండగానే ఒక్కొక్కరి హృదయంలో నా దేవుడు సంతోషం నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆనందం నిలబెట్టబోతూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభును స్తుతించు. నీ దుఃఖమును తీసివేసి యేసును స్తుతించు. ఆయన నీ పట్ల కార్యమును చేయదలిచాడు గనక తప్పక నిన్ను దాటిపోకుండా, నిన్ను విడిచిపెట్టకుండా నీ కుటుంబంలో, నీతో పాటు నీ కుటుంబంలో అడుగుపెట్టి మీ కన్నీలన్నిటిని నా ప్రభు తుడిచివేయబోతూ ఉన్నాడు. చెప్పండి, గట్టిగా చెప్పండి. మీ కన్నీలన్నిటికీ నా దేవుడు ముగింపుడు కలగ చేయబోతూ ఉన్నాడు. ఆయన హస్తాలతో మీ కన్నీరు తుడిచివేయబోతూ ఉన్నాడు. ఇక నీ కంట కన్నీరు లేకుండా నీ హృదయం నిండా ఆనందాన్ని నా దేవుడు నింపబోతూ ఉన్నాడు. ఈ స్థలము విడిచి వెళుతూ ఉండగా నా దేవుని ఆనందాన్ని, సంతోషాన్ని మీరు చాత పట్టుకొని తిరిగి వెళ్ళుదురుగాక. ఆయన అతనితో కూడా వెళ్ళి ఏం చేశాడు చెప్పండి? వెళ్ళి కన్నీరును తీసివేసి ఆ కుటుంబంలో ఏం నిలబెట్టాడు? సంతోషం. ఈ మాట మీతో చెప్తున్నాను. ఈ ఆవరణం విడిచి వెళుతున్నారా లేదా? ఇక్కడికి ఎలా వచ్చారో మీకు తెలియాలి. ఏ కన్నీళ్ళతో వచ్చారో, ఏ కష్టంతో వచ్చారో, ఏ బాధతో వచ్చారో, ఏ వేదనతో వచ్చారో, ఏ సమస్యలతో వచ్చారో నాకైతే తెలియదు. ప్రభు చెప్పమన్నారు. ఒక సేవకుడికి నేను మీతో చెబుతున్నారు. మీ కష్టాన్ని చూచిన దేవుడు, మీ బాధను చూచిన దేవుడు, మీ శ్రమను, మీ కన్నీళ్లు చూచిన దేవుడు మీతో చెప్తున్నారు. సంఘమా, నేను ఈ దినము నుండి ఈ ఆవను విడిచి వెళుతుండగా నేను మీతో కూడా రాబోతూ ఉన్నాను. ఒక్కొక్కరి ఇంట్లో నా దేవుడు అడుగు పెట్టబోతూ ఉన్నాడు. ఒక్కొక్కరు హృదయంలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఇక దుఃఖం తొలగిపోతూ ఉంది. నిత్య ఆనందం నిలిచి ఉండబోతూ ఉంది. ప్రతి కుటుంబం ఆనందమును చూడబోతూ ఉన్నారు. ప్రతి కుటుంబం సంతోషాన్ని చూడబోతూ ఉన్నారు. అనుభవించబోతూ ఉన్నారు. మీ కన్నీరు ఇక్కడ విడిచిపెట్టుదురుగాక. ఇక్కడ ఉన్న సంతోషాన్ని చేత పట్టుకొని మీరు తిరిగి వెళుదురుగాక. అందుకే లేఖనము పక్కన చెప్తున్న మాట ఏంటి తెలుసండి? హన్న దేవుని మందిరంలోకి ఎలా వచ్చింది? ఏంటి? కన్నీళ్ళతో. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది? ఈ శ్రమ పోదు, ఏదో ఈ బాధ పోదు, ఈ సమస్యలు పోవు, ఇంతే అని పోయిందా? పోలేదమ్మా. ఎలా వెళ్ళింది? వచ్చేటప్పుడు హృదయం నిండా దుఃఖం, హృదయం నిండా బాధ, హృదయం నిండా మరో దుఃఖం, ఎవడికి చెప్పుకోలేక, ఎవడికి విన్నపించుకోలేక ఆ అమ్మ ఎంత నలిగిపోయి ఉంటుంది.
దేవుని మందిరంలోకి వచ్చి అంత దేవునితో చెప్పింది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? అమ్మా, నీ మనవిని నేను విన్నా, నువ్వు సమాధానము గలదానవై నీ ఇంటికి తిరిగి వెళ్ళు. లేఖనంలో రాయబడిన మాట, నాట నుండి ఆ యమ్మ దుఃఖముఖము మాని తన ఇంటికి తిరిగి వెళ్ళింది. మళ్ళీ ఏడిచిందా? నేను కూడా మనసారా ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను, ఒక సేవకుడిగా, ఒక తండ్రిగా మనసారా కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఇక్కడికి ఎలాగైతే వచ్చారు మీరు అలా తిరిగి వెళ్ళరు. ఇక్కడికి ఏ సమస్యలతో వచ్చారు ఆ సమస్యలు మళ్ళీ తిరిగి వెళ్ళరు. నిండు మనసుతో కోరుకుంటున్నాను, రాసి పెట్టుకోండి. ఈ దినము నుండి నా ప్రభు మిమ్మల్ని ఇక్కడి నుంచి ఎలా తీసుకుని వెళ్ళబోతున్నారంటే సంతోషం ఇచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు. ఎలా వచ్చారో మీకు తెలుసు కదా. ఈరోజు ప్రార్థన చేసుకోండి, నేను అలా వెళ్ళకూడదయ్యా, మాట ఇచ్చావు కదా, నేను అలా వెళ్ళకూడదు, నేను సంతోషంగా తిరిగి వెళ్ళాలి అని అడగండి. అన్న దేవుని సన్నిధిని విడిచి సంతోషంగా ఇంటికి వెళ్ళినట్లుగా ఈరోజు నేను కూడా కోరుకుంటున్నాను. ఈ స్థలం నుంచి నా ప్రభు మిమ్మల్ని ఎలా తీసుకుని వెళుతున్నారంటే, మీ దుఃఖాన్ని ఈ మందిరంలో విడిచిపెట్టబోతున్నారు, మీ బాధ ఇక్కడ విడిచిపెట్టబోతున్నారు, మీ సమస్య ఇక్కడ విడిచిపెట్టబోతున్నారు, మీ కష్టం ఇక్కడ విడిచిపెట్టబోతూ ఉన్నారు. నా దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని మీరు చేత పట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. అలాంటి సంతోషం ఒక్కొక్కరికి నా ప్రభు దయచేయబోతూ ఉన్నాడు. దయచేసి ఉన్నారు. ఈ ఆవరణం దాటి వెళుతూ ఉండగానే, అడుగు బయట పెడుతూ ఉండగానే అద్భుతం చూడబోతూ ఉన్నావు. అద్భుతం జరగబోతుంది. అద్భుతం అనుభవించేదవుగాక. రెండు మాటలు మీతో చెప్పాను. నేను నీతో కూడా వచ్చేదను. ఆయన మనతో రావాలి అంటే ఏం చేయాలి? పశ్చాత్తాపపడితే మనతో వచ్చి ఏం చేస్తాడు? మన కుటుంబాలకు సమాధానమును ఇస్తాడు. రెండోది, ఆయన మనతో వస్తే మన కుటుంబంలో కన్నీరు తొడవబడి మన కుటుంబానికి ఆనందం కలుగుతుంది. నా దేవుడు ఒక్కొక్కరి కుటుంబానికి సమాధానం ఇచ్చునుగాక, ఒక్కొక్కరి కుటుంబంలో కన్నీరు తుడిచివేసి సంతోషం ఇచ్చునుగాక. ఈ దినమును మీతో కూడా వచ్చునుగాక.